పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, ఈ ఆదివారం ఆరాధనలో భాగంగా ఈ ఐసా పట్టణానికి క్షేమంగా నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతలు. కొన్ని విలువైన మాటలను మీ బిడ్డలకి బోధింప ఆసక్తి పరులమై ఉండగా మాకు తోడయుండి ముందుకు నడిపించండి. మీ బిడ్డలకు మీరు ఏమి ఉపదేశింప సిద్ధులై ఉన్నారో అట్టి దానిని ఉపదేశించండి. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించు వృక్షములుగా మా జీవితాలను మరల్చమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థనని అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ముందుగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ప్రియులు ఐసా కళాశాల ప్రిన్సిపల్ సునీల్ గారికి, అటువలే మెల్కీసెదక్ గారికి వైస్ ప్రిన్సిపల్, వారి ఇరువురికి కూడా యేసు ప్రభు వారి పేరిట మా ప్రత్యేక శుభాభివందనాలను తెలియజేసుకొనుచు, అలాగే మీకు కూడా ఆయన నామంలో నా ప్రత్యేక శుభాశీస్సులను తెలియజేసుకొనుచున్నాను. ఆమేన్. చాలా సంతోషం అండి. మరి ముందుగా చెట్ల వేరున పెట్టబడిన గొడ్డలి. నిజంగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ క్రొత్త నిబంధన కాలం అనగానే ఇది కృపాకాలం అండి, ఎన్ని తప్పులు చేసినా క్షమించే కాలం అని అనుకుంటూ ఉంటారు సాధారణంగా. అయితే పాత నిబంధన కంటే కూడా చాలా కఠినమైన చట్టాన్ని దేవుడు మనకి క్రొత్త నిబంధన రూపంలో ఇచ్చాడు. మరి ముఖ్యంగా పాపం విషయంలో. మీరు పాత నిబంధనను ఆలోచించండి. ప్రారంభంలోనే ఒక జంట పాపం చేసింది. అలాగే కొత్త నిబంధన ప్రారంభంలో కూడా ఒక జంట పాపం చేసింది. కొత్త నిబంధన ప్రారంభం అంటే మత్తయి సువార్త కాదు సుమా. మత్తయి సువార్త అంటే యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్రలు అంతే, అవి కాదు కొత్త నిబంధన అంటే. వాస్తవానికి కొత్త నిబంధన అపోస్తలుల కార్యాలతోనే ప్రారంభమైంది. సంఘ స్థాపన. కొత్త నిబంధన అంటే ఏంటి? సంఘ స్థాపన. ఎప్పుడు సంఘ స్థాపన జరిగింది? మత్తయి సువార్తలోనా? ఎప్పుడు జరిగింది? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో జరిగింది. ఈ కొత్త నిబంధన ప్రారంభం, ఈ సంఘ ప్రారంభం జరిగింది. అప్పుడే కదా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలతో కిందకి దిగి అందరిని అభిషేకిస్తాడు. అప్పుడే కదా సువార్త ప్రారంభమై బాప్తీసం పొందుకొని ఫస్ట్ 3000 మందితో సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఇక మనం ఇందాక అనుకున్నట్టుగా పాత నిబంధనల ప్రారంభంలోనే తప్పిదం చేసిన దంపతులు ఎవరంటే అననీయ. పాత నిబంధనలో అయితే ఆదాము హవ్వలు కదా. హవ్వ మాటను విని తన భర్త అయిన ఆదాము దేవుని మాటలను తిరస్కరించి తినకూడదు అని చెప్పిన దాన్ని తినేశారు. అప్పుడు దేవుడు వాళ్ళని చంపాడా, లేదంటే కాస్త శిక్షించి కొన్ని దెబ్బలు కొట్టి వదిలేశాడా? చంపేయలేదు. వెంటనే చంపేశాడా? పండు తినంగానే హవ్వ ముక్కులో నుంచి అలా రక్తం గారిపి పడిపోయిందా? పండు తినంగానే ఆదాము చెవుల్లో నుంచి రక్తం గారి కింద పడిపోయాడా? 1000 ఏళ్ళు అవకాశం ఇచ్చాడు మరలా వాళ్ళకి. 1000 ఏళ్ళు అవకాశం ఇచ్చాడు. అలాంటి తప్పే కొత్త నిబంధనలో మరలా జరిగింది. అక్కడ హవ్వమ్మ తప్పు చేసి భర్తను మోసం చేస్తే, ఇక్కడ సప్పీరా తప్పు చేసి అననీయాను మోసం చేసింది. ఎక్కడ? 5వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదవండి. వీళ్ళిద్దరు ఆదామవ్వలకి సూచన. సాతాను అక్కడెలా వాళ్ళను మోసం చేసి భ్రష్టు పట్టిద్దామని చూశాడో, నూతన నిబంధన సంఘంలో వీళ్ళని ఎంచుకొని వీళ్ళని మోసం చేసి దీన్ని కూడా భ్రష్టు పట్టిద్దామని చూశాడు. అదే చెప్తున్నాడు. అననీయ అని ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే
భార్య ఎరుకనే అంటే అర్థం ఏంటి? షీ నో దట్ థింగ్, ఆవిడకి తెలుసు ఆ విషయం. భార్యకు తెలిసే అంటే అసలు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఇప్పుడు అక్కడ? అసలు ఇన్ఫ్లుయెన్సర్ భార్య అక్కడ. అదే కానీ అన్నట్టు చూడండి, భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. కానీ అక్కడ ఎలాగైతే దేవుడు చెయ్యవద్దన్న పనిని వాళ్ళు చేశారో ఇక్కడ కూడా చెయ్యవద్దన్న పనిని వీళ్ళు చేశారు. అయితే వీళ్ళను మాత్రం దేవుడు శపించి వదిలేలేదండి. వదిలేశాడా? ఏ అననీయ, నువ్వు ఇలా అన్యాయం చేసావు కనుక నువ్వు దేశదిమ్మరవైపోవుదుగాక అని చెప్పి ఏమన్నా అన్నాడా? లేదంటే సప్పీరా, నీవు గొడ్రాలువై కలకాలము పిల్లలు లేక యుందువుగాక అని ఏమన్నా శపించాడా? శపించలా. ఏం చేశాడట చదవండి. వాళ్ళ గతి చివరికి ఏమైపోయింది? 5వ వచనం చదవండి, 5వ అధ్యాయం 5. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు అతడు వారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయిరి. అంటే నూతన నిబంధన మీరు అనుకుంటున్నట్లుగా బహుక్షమాకాలం ఏం కాదు ఇది. పాత నిబంధనలోనైనా తప్పు చేసినప్పుడు దేవుడు కొందరిని వదిలేసాడేమో కానీ కొత్త నిబంధనలో చట్టం చాలా కఠినమైనది. పాపం చేసిన వెంటనే ప్రాణాలను తీసేశాడు దేవుడు. ఎక్కడ? సంఘ ప్రారంభంలో. సృష్టి ప్రారంభం కంటే సంఘ ప్రారంభం మరింత కఠినంగా ఉంది మనకి, జాగ్రత్తగా బైబిల్ని చదివితే. అందుకనే అసలు నూతన నిబంధన వాస్తవ్యులకి దేవుడు చెప్పిన మొట్టమొదటి మెసేజ్ ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మొట్టమొదటి మెసేజ్ మత్తయి సువార్త తీయండి ఒకసారి. దేవుడు చెప్పిన మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే ఈ నూతన నిబంధన వాస్తవ్యులకి 3వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 9-10 వచనాలు తీయండి. అబ్రహామునకు తండ్రిని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే, ఎప్పుడట? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మరి పాత నిబంధన చూస్తే వెంటనే దేవుడు గొడ్డల్ని చెట్ల వేరున పెట్ల, ఎరువేశాడు, కంచె కట్టాడు, నీళ్ళెట్టాడు, చాలా చేశాడు అక్కడ ఆయన. కానీ కొత్త నిబంధన స్టార్టింగే గొడ్డలతో ఎంటర్ అవుతుంది. ఎలా ఎంటర్ అవుతుంది? మెసేజ్ స్టార్టింగ్ మెసేజ్తో దేంతో ఎంటర్ అవుతుంది? గొడ్డలితో ఎంటర్ అవుతుంది స్టార్టింగే. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. మారు మనస్సు నిమిత్తము నేను మీ నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయునని వారితో. చాలా కఠినంగా ఉంది చూడండి మెసేజ్. అగ్ని అంటున్నాడు, గొడ్డలు అంటున్నాడు, నరికేస్తానంటున్నాడు, నరకం గురించి మాట్లాడుతున్నాడు. రకరకాల వైలెన్స్ఫుల్ మెసేజ్ అనేది మనకు కన్వే చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. మనలో కూడానండి చాలా పొట్టే ఎక్కువ గింజల కంటే. ఎక్కడైనా సరే గింజలు ఎక్కువ, పొట్టు ఎక్కువ అంటే పొట్టే ఎక్కువ ఉంది. అప్పుడప్పుడు రైతు చూడండి, మీకు అందరికీ తెలుసు, వరినంతా సేకరించిన తర్వాత తూర్పారబడతారు. తెలుసుగా తూర్పారబట్టడం అంటే? చాటను అలా పైకెత్తి గాలి వీచే దగ్గర ఇలా 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 అంటూ ఉంటాడు. అప్పుడు ఆ గాలి దెబ్బకు పొట్టేమైపోద్ది? ఎగిరిపోద్ది. ఒడ్లేమవుతాయి? మిగిలిపోతాయి. అలానే మనందరినీ కూడా దేవుడు తన చాట ఉందట, అదే చెప్తున్నాడు చూడండి. మళ్ళీ అక్కడ అదే చెప్తున్నాడు 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన చేట ఏంటి?
చాట అంటే మనకు తెలుసు, ఇళ్లలో బియ్యం రాళ్ళను వేరు చేయడానికి ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం కదా చాట. ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ వచ్చినాయి, కానీ గతంలో అంతా అల్లికతో అల్లేవాళ్ళు వాటిని. అప్పుడప్పుడు అంతకుముందు ఏదో పిండి కూడా తీసుకొచ్చి పూస్తూ ఉండేవాళ్ళు ఇళ్ళమట. ఇప్పుడు లేదులే, ఇప్పుడు తగ్గిపోయిందిలే. కానీ చాట్లు ఉంటాయి. క్రీస్తు చేతిలో కూడా ఒక చాట ఉందట, నీ చేతిలోనే కాదు, ఆయన చేతిలో కూడా చాట ఉందట. ఏం చేస్తుందట ఆ చాట? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో వేస్తాడట. పొట్టుని ఏం చేస్తాడట? పొట్టుని ఆరని అగ్నిలో పొట్టును కాలుస్తాడట. అంటే ఎందుకు ఇంతగా చాట ఏం చేస్తుందంటే గోధుమలను పొట్టును వేరు చేస్తుంది. పొట్టును నరకంలో ఉన్న అగ్నిలో పడేస్తాడు, గోధుమల్ని మాత్రం కొట్టులో కూరుస్తాడు. ఈరోజు మనలో కూడా కొట్టుకెళ్ళే వాళ్ళందరూ, నరకానికి పోయే వాళ్ళందరూ మీరే ఆలోచించుకోండి. అర్థమవుతుందా? కొట్టుకు వెళ్ళే వాళ్ళందరూ, కొట్టుకుపోయే వాళ్ళందరూ, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కొట్టుకెళ్ళే వాళ్ళందరూ, కొట్టుకుపోయే వాళ్ళందరూ, అది మీ క్రియాఫలాల మీద ఆధారపడి ఉండిద్ది. అందుకని నిజంగానండి మారు మనస్సు అంటే ఏంటో మనకు ఆ పదం మాత్రం బాగా వింటుంటాంలే కానండి, దాని గురించి మనకి పూర్తిగా తెలియదండి. మారు మనస్సు అనే పదాన్ని విన్నారా మీరు? విన్నారా? మారు మనస్సు. పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక అందరూ అంతటను మారు మనస్సు పొందండి. మారు మనస్సు, ఈ పదం ఎక్కువ బైబిల్లో ఉంటుంది మనకి. పదం అయితే చాలాసార్లు విన్నాం, పదం అయితే ఈ చెవి చాలాసార్లు వినింది, కానీ ఆ పదాన్ని మనసు ఎప్పుడైనా ఆలోచించిందా? అసలు మారు మనస్సు అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, మీలో ఎంతమంది మారు మనస్సు పొందారు? మళ్ళీ చెప్తున్నా, మీలో ఎంతమంది మారు మనస్సు పొందారు? అంటే బాప్తీసం తీసుకుని ప్రతోళ్ళు మారు మనస్సు పొందినట్టు కాదు. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందండి. అంటే బాప్తీసం పొందిన తర్వాత మారు మనస్సా, పొందక మునిపే మారు మనస్సు రావాలా? పొందక మునిపే మారు మనస్సు రావాలి. ఇంతగా మారు మనస్సు అనేది అసలు ఎలా ఉంటుంది? ఈరోజు మీకు ఒక వ్యక్తి గురించి చూపిస్తాను. మారు మనస్సు అంటే అలానే ఉంటుంది సరిగ్గా. మీలో కనుక ఆయన లాంటి తత్వమే బాప్తీసం తర్వాత వస్తే మీరు కొట్టులోకి వెళ్తారు. లేదు, ఇప్పుడు మీకు చూపించే వ్యక్తి లాంటి మనసు మీరు ఇంకా ధరించుకోలేదనుకోండి, మీరు పొట్టుగా మిగిలిపోతారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అందరికీ తెలిసిన వాడే, అందరికీ సుపరిచితుడే. ఆయనే అబ్రహాము మనవడైనటువంటి యాకోబు. ఎవరైనా? యాకోబు. మీరు గమనించండి, దేవుడు ఇశ్రాయేల్ అని పేరు మార్చాడు. ఎవరికి? మారు మనస్సు అంటే ఏంటో తెలియాలంటే ఆయన్ని చూస్తే మీకు అర్థమైపోయింది. ఇంక ఇవన్నీ అనవసరం మీకు. ఇక మారు మనస్సు అంటే ఇలా ఉండిద్దండి. ఆయన్ని చదివితే, ఆయన చరిత్ర చదివితే మీకు అర్థమైపోద్ది. ఇట్టే ఆదికాండం మొత్తం ఎన్ని అధ్యాయాలండి? 50 అధ్యాయాలు ఉన్నాయి. దాదాపుగా అబ్రహాం గారి గురించి 13 అధ్యాయాలు ఉంటాయి అంతే. 50లో అబ్రహాం గారికి ఎన్ని? 13 అధ్యాయాలు. ఇస్సాక్ గారికి అయితే 11 అధ్యాయాలు, ఇంకా చాలా తక్కువ ఆయనకి. కానీ ఆదికాండం సగం యాకోబు గురించే చెప్పిద్ది. కరెక్ట్గా 25వ అధ్యాయంలో ఆయన జననం ఉంటే 50వ అధ్యాయం ఆయన మరణం వరకు సాగుతాయి. మొదటి 25 అధ్యాయాలు సృష్టి, అబ్రహాము, ఇస్సాక్ అయితే చివరి 25 అధ్యాయాలంతా ఒక వ్యక్తే. ఎవరా వ్యక్తి? అబ్రహాం కంటే ఎక్కువ చరిత్ర రాయబడిన వ్యక్తి యాకోబు. ఇప్పటికీ 200కు పైగా దేశాలు, ఒక దేశం పేరు ఆయన పేరు ఉంది, ఇజ్రాయెల్. అబ్రహాం అనే దేశం పేరు లేదు, యాకోబు అనే దేశం పేరు ఉంది తప్ప ఇస్సాక్ అనే దేశం పేరు లేదు. ఎవరు అసలు ఇతను? ఇతనికి మనకి సంబంధం ఏంటి? మారు మనస్సు ఇతని ద్వారా మనం ఎలా గమనించవచ్చు? సరే మనం ఆలోచిద్దాం. ముందుగా మీకు అందరికీ తెలిసింది ఆదికాండం 25వ అధ్యాయం నుంచి మనం ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 25వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, గర్భవతి అవుతుంది రిబ్కామ్మ. 23వ వచనంలో, ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం. చాలా ఆలస్యంగా పిల్లలు పుడతారు. ఎవరికి?
దాదాపుగా 60 ఏట. పెళ్ళైన 20 ఏళ్ళ దాకా కూడా బిడ్డలు లేరు వాళ్ళకి. చాలా ఆలస్యంగా బిడ్డలు పుట్టారు. పుట్టుకతోనే కొట్టుకుంటా పుట్టారు వాళ్ళిద్దరు కూడా. ఎలా పుట్టారు? కొట్టుకుంటా పుట్టారు. ఏశావు యాకోబు. ముందు నేనే వెళ్ళాలని పెద్ద యుద్ధమే జరిగింది. అయితే ఆ యుద్ధంలో యాకోబు కాస్త వెనకంజబడ్డాడు, కానీ ఏశావు మాత్రం వాళ్ళ అమ్మ గర్భంలో నుంచి ముందుకు వచ్చేసాడు. అలా వచ్చేటప్పుడే ఏశావు కాలును కూడా గట్టిగా పట్టుకుంటాడు. ఏశావు మడిమని ఏం చేశాడట? చదవండి ఒకసారి. 25వ అధ్యాయము 25వ అధ్యాయం ఆదికాండము 23వ వచనం చదవండా. 2 దేశాలు ఉన్నాయమ్మా నీ గర్భంలో, జనపదాలు నీ కడుపులో నుంచి వస్తాయి, బలిష్టమై ఉంటుంది, దాసుడైపోతాడని 26వ వచనంలో ఏమన్నాడు చూడండి. 26 తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుంది. అంటే మంత్రసానం వచ్చింది. మంత్రసానం వచ్చి బిడ్డలిద్దరిలో ఒక వ్యక్తిని బయటికి లాగేసింది. అమ్మ కడుపులో నుంచి వచ్చేటప్పుడు ముందు ఏ అవయవం వస్తుంది బయటికి మనిషికి? ఏ అవయవం అమ్మా? కదా, ముందు వచ్చేది తలకాయ కదా. మంత్రసానం వచ్చి రిబ్కా అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆ ఏశావు ఎవరైతే ఉన్నాడో ఆ ముందు వచ్చిన బిడ్డని చేయబట్టుకొని లాగేసింది. తల బాగానే వచ్చింది, చేతులు కూడా బాగానే వచ్చినాయి, మోకాళ్ళ దాకా బాగానే వచ్చింది. అక్కడి నుంచి మాత్రం రావట్లా. అలా చెప్తున్నా, తలకాయ బాగానే వచ్చింది సింపుల్గా బయటికి, 2 భుజాలు బాగానే వచ్చినాయి, కడుపు భాగం మోకాళ్ళ భాగం వచ్చింది. అక్కడి నుంచి మాత్రం రావట్లేదు. అది గట్టిగా ఉంది. అక్కడి నుంచి ఎంత లాగినా రావట్లేదు. చాలా కష్టపడి గట్టిగా లాగారు అక్కడ. అప్పుడు ఒక్కసారిగా వదిలితే ఎలా ఉంటుంది? ఒక గట్టిగా పట్టుకున్న ఒక తాడుని ఒకసారిగా వదిలితే ఎలా ఉంటుంది? అలా వచ్చాడు బిడ్డ. ఏంట్రా అని చెప్పి చూస్తే ఏం జరిగిందట? కింద చదవండి. ఏం జరిగిందట చూడండి. ఏశావు మడిమెన, అది సంగతే. వెళ్ళిపోతుంటే యాడికి రాను పోయేదని చెప్పి వాళ్ళ అన్న కాల్ని తమ్ముడు పట్టుకున్నాడు అలాగ లోపల. అర్థమవుతుందా? బయటికి లాగుతుంటే రావట్లేదు కదా, సడన్గా వచ్చింది. ఆ కాలుని ఒక పట్టుకున్న చెయ్యి ఇలా కనపడింది. ఆ 2 కలిపి వచ్చినాయి. ఈ ఏశావు అనే పిల్లగాడు బయటకు వచ్చేసిన తర్వాత అతని చెయ్యిని గట్టిగా పట్టుకున్న మరొక చిట్టి చెయ్యి వచ్చింది. ఆ చిట్టి చెయ్యి ఎవరిది? యాకోబు. అంటే నేను ముందుకు రావాలి అనే తపన అతనిలో తల్లి గర్భంలో నుండే ఉందండి. అది తర్వాత వచ్చింది కాదు. అతనికి జ్యేష్ఠుడు అవ్వాలనే తపన తర్వాత మధ్యలో వచ్చింది కాదు అతనికి. కమల పిల్లల గురించి తెలుసుగా, ఒక్క సెకండ్ ఎవరు ముందు వచ్చినా సరే ఆడన్న అవుతాడు, మిగతావాడు తమ్ముడైపోతాడు. చాలామంది కమల పిల్లలు చూడండి, వాళ్ళలో కూడా అన్న తమ్ముళ్ళు అంటారు. అన్న ఎవడు రాడు, ఎన్ని సంవత్సరాల ముందు పుట్టాడు అంటే, లేదు, 1 సెకండ్, మిల్లీ సెకండ్ అంతే. ఇట్లా ముందుకు వస్తాడు, తర్వాత వెనక మళ్ళీ వస్తాడు. ముందు వచ్చినోడు అన్న, వెనక వచ్చినోడు అన్న అనే పదం రావాలంటే ఏం లేదు, 1 సెకండ్ ముందుకు వస్తే చాలా అయిపోతాడు ఆడు అన్న. యాకోబుకు మొదటి నుంచి కోరిక ఏంటంటే నేను అన్న అవ్వాలి, ఆడు కాదు. అందుకే పట్టుకున్నాడు, పోరాటం చేశాడు, కానీ పాపం అది ఫెయిల్ అయింది. కానీ ఆ పట్టుదల మాత్రం పోలేదండి. ఆ చిన్నప్పుడు ఆ గర్భంలో నుండి స్టార్ట్ అయిన అన్న అవ్వాలన్న తపన, జ్యేష్ఠ కుమారుడు అవ్వాలనే తపన మధ్యలో పోలేదండి ఆయనకి. సాధించేదాకా అతన్ని వెంటాడుతూనే ఉంది. అరే అమ్మ గర్భంలో 1 సెకండ్ లేట్ అయిపోయారు అసలు నేను, లేదంటే నాకు తమ్ముడైపోయాడు, నాకు హక్కులు వచ్చేసే సమస్తం, జ్యేష్ఠత్వపు హక్కు నాకు వచ్చేసేది. ఆ రోజుల్లోనండి జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఆస్తితో సమానం. అది ఆస్తుల కంటే విలువ ఎక్కువ. అది దేనికి? జ్యేష్ఠత్వానికి. అయితే మొత్తానికి వచ్చాడు. మీకు అందరికీ తెలిసి యాకోబు జీవితం అతని ఫస్ట్ హాఫ్ అంతా కూడా, యాకోబు జీవితం ఫస్ట్ హాఫ్ అంతా కూడా అబద్ధాలు, మోసాలు, అల్లరి, దగాలు, ఇంకా ఆశ చూపించి వెన్నుపోటు పొడవటాలు. మొదటి జీవితం అంతా ఇలానే ఉండిద్ది ఆయనది. ఎంత అబద్ధాలంటే నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. ఎవరు? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. ఎంతగా అబద్ధాలు ఆడేవాడో ఒకసారి మీరు అందరూ కూడా ఇదే 25వ అధ్యాయం ముందుకు రండి. ఈయన అబద్ధాలు ఏ విధంగా ఉండేయో, ఒకప్పుడు ఎలా ఉండేవాడో మనకు అర్థం కావాలి కదా. 27వ అధ్యాయానికి రండి, ఒక 2 అధ్యాయాల తర్వాత. 27వ అధ్యాయము
మీకు అందరికీ తెలుసు, 1వ వచనం చదవండి ఫస్ట్. ఇస్సాకు బాగా ముసలివాడైపోయాడండి, ముసలోడైపోయాడు. పితరుల కాలంలో ఏం జరిగిద్దంటే చచ్చిపోయేటప్పుడు కుడి చెయ్యి ఎవరి మీదైతే పెట్టి ఆశీర్వాదం ఇస్తాడో, తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుకున్నవాడు చాలా గొప్పవాడు అవుతాడు భవిష్యత్తులో. ఆ రోజు తల్లిదండ్రులకి అంత వన్నీ ఉండేది, తల్లిదండ్రుల ఆశీర్వాదాలకు అంత విలువ ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లాగా ఆస్తుల విషయంలో పెద్ద తనులాట ఉండేది కాదండి. ఆ రోజుల్లో ఆశీర్వాద విషయంలో తనులాట ఉండేది. ఇస్సాకు చచ్చిపోతున్నానని మనసులో అర్థమైపోయింది. కొనుపిరితో ఉన్నట్టున్నాడు బహుశా, అంటే కొంతకాలం, చాలా తక్కువ కాలంలో ఉన్నాడు ఆయన, ఇక చావు దగ్గర పడింది. ఆయనకి చాలా ఇష్టమైనవాడు ఎవడంటే పెద్ద కొడుకు. ఎవరు? బేసికల్గా ఇంట్లో పెద్దోడంటే నాన్నకి ఇష్టం, చిన్నోడంటే మీ ఇంట్లో కూడా అంతే ఉంటుంది నాకు తెలిసి. పెద్దోడంటే నాన్నకి చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే పెద్ద కొడుకు మొట్టమొదటిసారి నాన్న అనేవాడు, తొలిసారిగా అమ్మ అనేవాడు. ఎవరు? పెద్దోడు. ఆడి విషయంలో కొద్దిగా ఎందుకో కానీ పార్షియాలిటీ చూపిస్తూనే ఉంటారు, తెలియకుండానే వస్తూ ఉంటుంది ఆ మమకారం. చిన్నోడు ఏంటంటే వాళ్ళ అమ్మకి ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అరే పాపం చిన్నోడు చివరిగా పుట్టాడు, నా దగ్గరే పెరిగాడు, చివరిసారిగా ఆడితోనే వాళ్ళ అమ్మ రిలేషన్ ఎక్కువ ఉంది, చిన్నోడు అంటే ఎక్కువ ఇష్టం. ఇక్కడ వీళ్ళ కుటుంబం చేసిన ఒక పొరపాటు ఏంటంటేనండి, ఇస్సాకు తెలుసు దేవుడు ప్రమాణం చేశాడు. ఏంటి ఆ ప్రమాణం? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. అది ఇస్సాకు తెలుసా తెలీదా? తెలుసు. ఆయన ప్రార్థన చేయబట్టే కదా అసలు గర్భఫలం ఇచ్చింది. రిబ్కా అమ్మను బట్టి ఇవ్వలే గర్భఫలం, ఇస్సాకు ప్రార్థన వినిచ్చాడు దేవుడు, తెలుసు ఆయనకి. కానీ వీళ్ళ కుటుంబంలో మనం జాగ్రత్తగా గమనిస్తే మానవ ఆలోచనలకు పెద్దపీటలు వేశారు వీళ్ళందరూ. ఇక్కడ మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా, బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది మనం ఏమనుకుంటామంటే, యాకోబు ఒకవేళ చిక్కుడుగాయ కూరను గనక ఏశావుకి ఇవ్వకపోతే ఏశావు జ్యేష్ఠత్వం యాకోబుకు రాదేమో అని అనుకుంటాం. మనం అనుకుంటామా? బైబిల్ కొద్ది బాగా తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. యాకోబు గనక చిక్కుడుగాయ కూర అమ్మలేదనుకోండి, ఏశావు జ్యేష్ఠత్వం యాకోబుకు వచ్చేదా లేదా? రాదేమో అనుకుంటాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా సరే చిక్కుడుగా కూర అమ్మితేనో, ఓ గొర్రె పొట్టేలు మాంసం అమ్మితేనో కొనేది కాదండి అసలు జ్యేష్ఠత్వం అనేది. బైబిల్ భాషని, బైబిల్ పరిజ్ఞానాన్ని చాలా తెలివిగా వివేకంగా ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తాను. యాకోబుకు మొత్తం ఎంతమంది కొడుకులు చెప్పండమ్మా? 12 మంది కొడుకులు కదా, 12 మంది కొడుకులు ఉన్నారు. వాస్తవానికైతే పుట్టుకను బట్టి ఆలోచిస్తే వాళ్ళలో జ్యేష్ఠుడు ఎవరు? రూబేను, అంతే కదా. ఆ 12 మంది కొడుకుల్లో ఫస్ట్ కొడుకు ఎవరు? రూబేన్. అయితే జ్యేష్ఠత్వం రూబేను నుండి తీసిన దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారు? యోసేపుకి ఇచ్చాడు. యోసేపు ద్వారా ఇఫ్రాయిమ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత యోసేపుకి ఇచ్చాడు. రైట్. యోసేపు ఎన్ని చిక్కుడుగాయ కూరలు అమ్మి రూబేన్ దగ్గర నుంచి దొంగిలిచ్చాడు దాన్ని? లేదంటే బాగా ఇష్టం రూబేన్కి, ఇప్పుడు మంచిగా ఒక పొట్టేలు మాంసం ఇష్టం అనుకోండి, యోసేపు ఏమైనా అడవిలోకి వెళ్ళి పొట్టేలు ఏలాడదీసి ఆకలిగా ఉన్నప్పుడు పొట్టేలు మాంసం ముందు పెట్టారే, రూబేనో నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తేనే నీకు ఇది ఇస్తాను రా అనే తగులాట కానీ గొడవలాట కానీ ఏమైనా జరిగిందా? ఏమైనా జరిగిందా? మోసాలు అబద్ధాలు ఏమైనా యోసేపు ఆడాడా? చెప్పండి కదా. దినవృత్తాంతాల మొదటి గ్రంథాన్ని జాగ్రత్తగా తీయండి. ఎవరికి ఇవ్వబడిందో దినవృత్తాంతాల గ్రంథకర్త 5వ అధ్యాయంలో బాగా మాట్లాడతాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇతడు ఇంటికి పెద్దోడే. ఇతను ఎవరి ఇంటికి పెద్దోడే. ఇతను జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున, అంటే అర్థం ఏంటి? తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అంటే ఏం లేదు, మన యాకోబు యొక్క భార్య ఉంటుంది కదా, ఉపపత్ని జిల్పా బిల్హాలు, వాళ్ళతో కొడతాడు. తప్పు కదా మరి, అది సవతి తల్లులు కదా, కొడతాడు. దాని గురించి అంటున్నాడు ఇక్కడ. అంటుపరిచినందున అతని చదవండి జన్మ స్వాతంత్ర్యము
ఇదే జ్యేష్ఠత్వం అంటారు. దీన్నే జన్మ స్వాతంత్రము అంటే అర్థం ఏంటి? జన్మతో వచ్చిన ఒక స్వేచ్ఛ, పెద్ద కొడుకుగా ఉండే స్వేచ్ఛ, జ్యేష్ఠత్వం. ఈ జ్యేష్ఠత్వమును ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడెను. అంటే రూబేను దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని తీసేసిన దేవుడు ఎవరికి ఇచ్చాడట? ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. ఆ తర్వాత యోసేపు నుంచి టర్న్ అయ్యి ఎఫ్రాయిమ్కి వెళ్ళింది. అందుకని మీరు చూడండి, ఆస్తులు పంచిపెట్టిన యెహోషువ కూడా ఈ గోత్రికుడే. ఎందుకు మోషే తర్వాత యెహోషువ ఎన్నుకోబడ్డాడు ఆ తర్వాత కాలంలో అంటే సింపుల్. ఇంట్లో ఆస్తుల పంపకాల్లో కానీ దేనికైనా ఎవడండి ఉండేది? పెద్ద కొడుకే కదా ముందు ఉండేది. సో ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఆస్తులు పంచిపెట్టినాడు ఎవరు? యెహోషువ కదా. వాళ్ళందరూ చీట్లేసి ఆయన పంచిపెట్టేది, అక్కడి నుంచి ఇక్కడ దాకా నీకు రా, అక్కడి నుంచి అక్కడ దాకా నీకు రా అని. ఎందుకు అతనికే ఇచ్చారంటే అతను ఎఫ్రాయిము గోత్రికుడు, జ్యేష్ఠత్వ హక్కు అతనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీకు బైబిల్ ప్యారలలిజం బాగా అర్థం కావాలి. ఇలా మనం ఆలోచిస్తే రూబేను యొక్క జ్యేష్ఠత్వం యోసేపుకి వెళ్ళిందని చెప్తుంది బైబిల్. యోసేపు ఏటో పెట్టో అబద్ధాలాడో మోసాలు చేసో కొనింది లేదు, పెట్టింది లేదు. ఆయన పాపం ఎక్కడో జైలుకి వెళ్ళిపోయాడు. ఆయన బాధ లేదు, ఆయన పడ్డాడు, నీతిగా బతికాడు. నీతిగా బతకటం వల్ల రూబేను జ్యేష్ఠత్వం ఎవరికి వెళ్ళిపోయింది? ఒకవేళ యోసేపు కూడా నీతిగా బతకుంటే అదే బ్రతుకు యోధా బతుకుంటే యోధాకి వెళ్ళేది. యోధా కాదు జ్యేష్ఠ కొడుకు. యోధా జనాభా పరంగా జ్యేష్ఠుడయ్యాడు, కానీ వాస్తవానికి జ్యేష్ఠుడు ఎఫ్రాయిమే. అందుకని బైబిల్లో కూడా ఎక్కడే చూడండి, ఎఫ్రాయిమా నా జ్యేష్ఠ కుమారుడు అనే పదాలు ఎక్కువ ఉంటాయి మీకు. యోధా నా జ్యేష్ఠ కుమారుడు అని ఎక్కడ మీకు కనపడదు. ఎఫ్రాయిమా నా జ్యేష్ఠ కుమారుడు, ఇదే మీకు కనపడేది. ఇలా మనం ఆలోచిస్తుంటే ఇప్పుడు ఇస్సాకు కొడుకులైనటువంటి ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కు నీతిగా కనుక బ్రతుకుంటే ఇవేవి ఈయన చెయ్యకపోయినా, మరలా చెప్తున్నా, ఈ చిక్కుడుగా కూరలో చేయకపోయినా, లేదంటే నాన్న దగ్గర అబద్ధాలు ఆడకపోయినా, పారిపోకపోయినా, ఏది చెయ్యకపోయినా సరే దేవుడు నీతిగా బతి ఇచ్చేద్దుడు. ఆయన కూరలతో వీటితో పని. మన ఆ తర్వాత అంతకుముందు కూడా ఈ కూరల గురించి మనకేం ఉండదు. ఇక బైబిల్ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు జరగాలి. బైబిల్ చదివే విధానం మీకు బాగా అర్థం కావాలి. అయితే దైవ ప్రయత్నానికి మానవ బుద్ధిని తోడ్పాటు చేశారు వీళ్ళందరూ కలిసి. ఎవరు? రిబ్కా అమ్మ కానీ యాకోబు కానీ దైవ ప్రయత్నానికి, దైవ అనుమతికి మానవ బుద్ధిని మిళితం చేసే ప్రయత్నాలు చేశారు వీళ్ళందరూ. అందువల్లే భ్రష్టు పట్టింది అదంతా అక్కడ కథ. ఎలాగో ఏం చేశారో ఆ ప్రక్రియలో వాక్యాలను ఎన్ని దాట మీరారో కూడా మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు మళ్ళీ 25వ అధ్యాయానికి ఒకసారి రండి, 27కి రండి, 27:18కి రండి. జాగ్రత్తగా చదవండి. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. 27:18. అతడు ఎవరు? యాకోబు. అతడంటే ఎవరు? ఏశావు కాదు, యాకోబు. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా? ఎందుకంటే కళ్ళు పూర్తిగా పోయినాయి ఆయనకి, మంద దృష్టి వచ్చేసింది. ఎవరికి? చెవులు మాత్రం పర్లేదు, బాగానే వర్క్ అవుతున్నాయి. కళ్ళకు మాత్రం శుక్లాలు వచ్చేసినాయి. మన భాషలో చెప్పాలంటే ఏమొచ్చేసినాయి? శుక్లం అంటారు కదా, ముసలోళ్ళు చేయించుకుంటుంటారు ఆపరేషన్, శుక్లాలు. అవి వచ్చేసినాయి. మనిషి కనపడట్లా. వాయిస్ విని మాత్రమే గుర్తుపట్టగలడు, అది కూడా కొద్ది కష్టంగానే. ఎవరు నాకు అంటే ఇద్దరు కొడుకుల్లో ఎవరో మొత్తానికి ఒక ఆయన వచ్చాడు. నానా అన్నాడు. ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. ఎందుకంటే కళ్ళు పోయిన గుడ్డోడైపోయాడు. ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. వచ్చినవాడు యాకోబు. బట్ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, 19. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడు. నిజంగా అదేనంటారా? యాకోబు అన్నాడు ఏశావు అను నీ జ్యేష్ఠ కొడుకుని. అబద్ధమా కాదా? ఇది అబద్ధమా కాదా? ఏం వచ్చినోడు యాకోబు, కానీ వాళ్ళ నాన్నకు మాత్రమే లేదు లేదు నాన్న నేను పెద్ద కొడుకుని, నేను ఏశావుని అని చెప్తున్నాడు. అబద్ధం ఆడాడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఏమాడాడు అక్కడ? అబద్ధం ఆడాడు. ఆ తర్వాత చూడండి ఇంకా కింద, ఇంకా చదవండి అమ్మా. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నావు. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండుము. నేను వేటాడి తెచ్చిన దానిని తినమని చెప్పాడు. మళ్ళీ 24. 24 ఏశావును నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే
ఎన్నిసార్లు అబద్ధం అండి? 2 times. 2 సార్లు అబద్ధం ఆడేస్తున్నాడు. చాలా సరదాగా, భయం కూడా లేకుండా ఆడతాడు. అబద్ధం ఆడు పెదాలు యెహోవాకు హేయమేనా కాదా? ధర్మశాస్త్రం వచ్చినా రాకపోయినా కొన్ని నీతి విలువలు మానసికంగా ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఇక్కడ అంటే యాకోబు మొదటి ప్రారంభ భాగాన్ని మనం ఆలోచిస్తే ఒక అబద్ధికుడిగా మనకు కనపడుతున్నాడు. అబద్ధాలు ఆడేవాడిగా, చాలా సులభంగా నాన్నను కూడా మోసం చేసిన వాడిగా కనపడుతున్నాడు మనకి ఇక్కడ. రైట్, అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు ఒక ప్రధాన ప్రముఖ సంఘటన. వాళ్ళ అన్న అలసిపోయి వస్తాడు ఇంటికి. అక్కడే మనకు కనపడుతుంది యాకోబుకి ఏశావుకి తేడా. ఏశావట ఏమైపోయి వచ్చాడట? అలసిపోయాడంట. అలసిపోయాడంటే పిట్ట దొరికిందా దొరకలేదా? పిట్ట ఏటాడేవాడు కదా. ఏశావు ఎవరు? జింకల్ని, పిట్టల్ని, వేటల్ని వేటాడేవాడు. అలసిపోయి వట్టి చేతులతో వచ్చాడనంటే వేట దొరికిందా దొరకలేదా? దొరకలా. అంటే దొరకపోతే వదిలేసే టైపు ఎవరు? కానీ యాకోబు అట్లాంటోడు కాదు. మనకు వాళ్ళ జీవిత చరిత్రలో క్షుణ్ణంగా చెప్తున్నాయి వాళ్ళ యొక్క మనోగతాన్ని. అప్పుడు ఈయన చిక్కుడుగా కూరబెట్టాడు, మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత అతను టెంప్ట్ అయిపోయి నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు, అది తీసుకుంటాడు. ఆ తర్వాత కోపం వచ్చేస్తుంది ఏశావుకి, చంపటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రిబ్కా అమ్మ ఒక మాట అనిద్ది. ఏమనిద్దంటే, నీ అన్న కోపము చల్లారి వరకు జాగ్రత్తగా నండి. ఆ పదప్రయోగాన్ని జాగ్రత్తగా చదవండి ఒకసారి. 27:43 చదవండి. 27:43, 42 కూడా, 42 కూడా చదవండి. ఏశావు చంపేద్దాం అనుకున్నాడు తమ్ముడిని. చంపేద్దానని అనుకొని చదవండి. వినినప్పుడు అంటే వాడు పళ్ళు గురికి కత్తి ఎక్కడుందో ఎతుకుతున్నాడు ఏశావు గాడు. ఏశావు ఏం చేస్తున్నాడు? కత్తి ఎక్కడుందా వేసేద్దామని చెప్పి కత్తి ఎతుకుతున్నాడు. అది చూసింది రిబ్కమ్మ. రే యాకోబో తొందర రాని అనింది. వచ్చాడు. అప్పుడు ఏమని చెప్తుంది చూడండి. పిలవనంపించి అతనితో ఇట్లానను, నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపేస్తాడు. ఓదార్చుకొని అంటే లోపల మండిపోతున్నాడు. కాబట్టి నా కుమారుడా, నువ్వు లేచి వెళ్ళిపో, అర్జెంటుగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, పారిపో. నీ అన్న కోపం చల్లారేంత వరకు, నీ అన్నకు నీ మీద కోపం పోయేంత వరకు, మరిచే వరకు అక్కడే ఉండు. జాగ్రత్తగానండి. నీ అన్న కోపం నీ మీద పోయేంత వరకు, నువ్వు చేసిన ఈ మోసాన్ని నీ అన్న మర్చిపోయేంత వరకు నువ్వు అక్కడే ఉండు. ఆ తర్వాత కోపం తగ్గిన తర్వాత నేను పిలుస్తాననింది. మన భాషలో చెప్పాలంటే నువ్వు వెళ్ళిపో, నీకు ఫోన్ చేసినప్పుడే మళ్ళీ నువ్వు రా, నీకు మరలా నేను ఫోన్ చేస్తా, నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు రావద్దు. నీ ఫోన్ చేయలేదంటే అర్థం ఏంటంటే మీ అన్న కోపం నీ మీద చల్లారలేదు. ఫోన్ చేశానంటే అర్థం ఏంటి? మీ అన్న కోపం నిదానంగా పోయి. ఎన్నేళ్ళు ఫోన్ చేయలేదో తెలుసా యాకోబుకి రిబ్కమ్మ? 20 సంవత్సరాలు ఫోన్ కాల్ లేదండి. జాగ్రత్తగా ఆలకించండి బైబిల్ని. రాహేలు కోసం 7 సంవత్సరాలు, లేయా కోసం మరి 7 సంవత్సరాలు, అటు తర్వాత మరలా ఇంకొక 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే రోజు కాల్ వచ్చిందా, మా అమ్మ మిస్డ్ కాల్ ఏమైనా ఉందని చూసుకుంటూనే ఉన్నాడు. ఒక రోజు లేదు, వారానికి లేదు, నెలకి లేదు, ఏడాదికి లేదు, పంచవర్షాలకు లేదు, దశాబ్దానికి లేదు, దశాబ్దన్నర సంవత్సరాలకు లేదు. 20 ఏండ్లైనా ఒక్క ఫోన్ కాల్ రావట్లేదండి. అంటే అర్థం ఏంటి? కోపం తగ్గితే ఫోన్ చేస్తానండి. ఫోన్ 20 ఏళ్ళైనా రాలా అంటే ఏంటి? కోపం తగల. 20 ఏళ్ళైనా గతాన్ని మర్చిపోలా. చివరికండి అప్పుడు కూడా 20వ ఏళ్ళ తర్వాత కూడా ఆవిడేం కబురు పంపిదు. ఈయనకేం అర్థమైపోయింది, ఇక మా అన్న కోపం తగ్గేటట్లేదు, నేను ఇలాగే కనుక కూర్చుంటే నీ చచ్చిపోయేదాకా మా అమ్మ నుంచి నాకు ఫోన్ కాల్ రాదు. అర్థమైపోయింది. మా అమ్మ మాట విన్నా, వాళ్ళ అమ్మ మాట విన్నాడండి. దేవుడి మాట వింటే బాగుండేదేమో బహుశా. వాళ్ళ అమ్మ మాటలు, వాళ్ళ నాన్న మాటలు, మొత్తానికి వాళ్ళ మాటలు విన్నాడు. మనిషి మాటలు విన్నాడు. గట్టిగా మాట్లాడాలంటే ఎవరి మాటలు విన్నాడు? మనిషి మాటలు విన్నాడు.
20 సంవత్సరాల పగను కొని తెచ్చుకున్నాడు. ఇక తర్వాత కాలంలో అర్థమైపోయి ఆ తర్వాత వెళ్తాడు. సరే, దానికంటే ముందుగా వాళ్ళ అన్న దగ్గర నుంచి పారిపోయేటప్పుడు భయంతో పారిపోతాడండి. ఎంత భయం అంటే అసలుకే వాళ్ళ అన్న వేటగాడికి ఉండే లక్షణం ఏంటి చెప్పండి? గురి చూసి కొడతాడు. ఎలా గురి చూసి కొడతాడంటే కనీసం ఆకు శబ్దం కూడా రానివ్వడు. అంతేకాదు, వేటగాళ్ళు ఎలా ఉంటారండి? ఒక పావురాన్ని కొట్టాలండి. ఒక చెట్టు కొమ్మ మీద పావురం ఉంది, వేటగాడు కొట్టాలి. ఎలా కొడతాడు? నువ్వు శబ్దం చేసుకుంటూ వెళ్తే అది ఉండిద్దా? ఎలా ఉండాలి? ఆకు కూడా కదలకూడదు, కింద ఎండిపోయిన ఆకు సౌండ్ కూడా రాకూడదు. సైలెంట్గా ఉంటాడు. కరెక్ట్గా గురి చూసి కొడతాడు. అంటే ఒక పక్షి యొక్క డెసిబిలిటీ కూడా వినలేదు, అంత నెమ్మదిగా ఉంటుంది వాళ్ళ సౌండ్. యాకోబుగా ఏమంటే పక్షులు జంతువులు మనకంటే డెసిబిలిటీ పవర్ ఎక్కువ వాటికి, అంతేనా? భూకంపాలను మనకంటే ముందు జంతువులు బాగా గుర్తిస్తాయి. మీరు శ్రీలంకలో కానీ అప్పుడు 2004లో తుఫాను వచ్చింది కదా, సునామీ. మనుషులందరూ చచ్చారా? పశువులు మాత్రం చావలా. వాటికి 24 అవర్స్ ముందే ఆ భూమిలో నుంచి కొన్ని వైబ్రేషన్స్ వస్తుంటాయి, ఆ కదలికలు, ఆ సౌండ్లు మనకు అర్థం కావాలి. ఈ కుందేళ్ళు, ఏనుగులు అవన్నీ అట అడవుల్లో నుంచి పారిపోయి కొండలు ఎక్కేసినాయట. అయ్యి శ్రీలంక ప్రజలకు అర్థం కాలి, ఏట్రా బాబు అడవులన్నీ వదిలేసి కొండలు ఎక్కేసినాయి అనుకున్నారు. కరెక్ట్గా కొండలు ఎక్కేసిన తర్వాత వచ్చి సునామీ అందరూ తుడిచిపెట్టేసింది. అవి మాత్రం బతికినా అందరూ పోయారు. జంతువులకు బాగా తెలుసు, మనుషులకు తెలియవు. ఆ జంతువులకు కూడా తెలియకుండా వేటాడతాడు. అంటే భూకంపాలను గుర్తించేంత సునిశితమైన చెవులు కలిగిన జంతువులకు కూడా ఏశావు శబ్దం వినపడదంటే ఎంత నైపుణ్యం గలవాడో ఆలోచించండి. బైబిలే చెప్పింది అతని గురించి సాక్ష్యం. అతను నైపుణ్యము గల వేటగాడు అనేది బైబిల్. నిపుణుడు అంటే ఏంటి? నైపుణ్యత అంటే స్కిల్ అంటారు. స్కిల్ అంటే ఏంటంటే గాలికి కూడా వినపడినవాడు, కనీసం ఆ లోపలే ఆవిరిని బంధించేస్తాడు. అంత గొప్ప వేటగాడండి ఏశావు. సామాన్యుడు కాదు ఏశావు అంటే. ఇలాంటి ఏశావు ఎప్పుడు ఏ చెట్టు వెనకమాల నుంచి కొట్టి చంపేస్తాడో అని భయంతో బ్రతుకుతున్నాడు యాకోబు. చాలా భయంతో బతుకుతున్నాడు. ఇక్కడ ఎంతగా భయపడ్డాడంటే 28వ అధ్యాయానికి రండి ఒకసారి. 28వ అధ్యాయం 18వ వచనం చదవండి. 28:18 చదవండి. 28లో 10వ వచనం చదవండి. ఫస్ట్ 10 చదువుదాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళాను. ఒక చోట చేరి ప్రొద్దు. ఇక ఇదేనండి మీకు చివరిసారిగా ఆ పదం మీకు ఇక్కడే కనపడిద్ది. పొద్దు గుంకినప్పుడు అనే పదం ఎన్నో అధ్యాయం? 28. పొద్దు గుంకటం అంటే అర్థం ఏంటి చెప్పండి? పొద్దు గుంకటం అంటే అర్థం ఏంటి? చీకటి పడటంతో 28వ అధ్యాయం ముగిస్తాడు దేవుడు. ఇక వెలుగైనట్టు మనకు ఎక్కడా కనిపించదు. 29, 30, 31, 32 వెలుగై ఇవ్వటం. పొద్దు గుంకటానికి ఆపోజిట్ ఏంటి? సూర్యోదయం కదా. పొద్దు గుంకటం ఆపోజిట్ వాడేంది? సూర్యోదయం. వెలుగు ఆపోజిట్ వాడేంటి? వ్యతిరేక పదాలు. ఆపోజిట్ వాడి వ్యతిరేకం. వెలుగు చీకటి, వేడి చల్లదం. అలానే ప్రొద్దు గుంకటం వ్యతిరేకం సూర్యోదయం అవటం. మీకు 28వ అధ్యాయం నుంచి ప్రొద్దు గుంకటంతో ముగిసిన యాకోబు జీవితం ఇక మళ్ళా సూర్యోదయం అన్నట్టు మీకు ఎక్కడా కనిపించదు. అంటే లిటరల్గా సూర్యోదయం, లిటరల్గా ప్రొద్దు గుంకటం గురించి కాదు నేను మాట్లాడేది. అంటే అక్షరార్థమైన ప్రొద్దు గుంకటం గురించో అక్షరార్థమైన సూర్యోదయం గురించో నేను మాట్లాడట్లా. ఈయన హారానుకు వెళ్ళటం ప్రొద్దు గుంకటంతో ముగిసింది. మరలా ఈయన లైఫ్లో సూర్యోదయం 33వ అధ్యాయంలోనే మనకు కనిపించేది. ఈ మధ్యలో మీకు కనిపించదు ఇంకెక్కడ. దేనికి సూచన అది మనం ఇంకా ముందుకెళ్దాం. చేరి ప్రొద్దు గుంకినప్పుడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని బిక్కుమని పడుకున్నాడు. అక్కడ దేవుని బతిలాడాడు. మనం కూడా అంతేనండి. పాపం చేసినప్పుడు బిక్కుమని బతుకుతూ ఉంటాం. చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఆడు వచ్చి అమ్మడబడతా ఉంటాడు. ఎవడాడు? ఇక్కడ ఏశావు గాడు, మన దగ్గర ఏమో సైతాన్ గాడు. ఆడ అమ్మడబడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి బాతిలో ఆడుతూ ఉంటాం మన ప్రార్థనలో. దేవా, తప్పు జరిగిపోయింది, పాపం జరిగిపోయింది, నాకేదో భయంగా ఉంది, ఏం జరిగిద్దోనని భయంగా ఉంది,
ఎవడైనా చూశాడేమో నేను ఆ పనికి మన పని చేయటం, లేదంటే నా జీవితం లేదని రోగం ఏమన్నా వచ్చిందేమో, నీకు దండం పెడతాను మహానుభావ, ఈ ఒక్కసారికి అవకాశమే, నువ్వు కూడా బతిలాడుతుంటావు కదా. దేవుడు ఇప్పటికేనండి మనం చేసిన పాపాలన్నీ కనుక బహిర్గతం చేస్తే ఆ పక్కనోడే ఈ పక్కనోడు కొట్టి చంపేస్తాడు. అన్ని పెద్ద పెద్ద పాపాలు చేశారు మనలో అందరం. ఏమంటే మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఇక్కడే స్క్రీన్ మీద వేస్తే మనలో ఒక్కడైనా తలెత్తుకోగలుగుతాడు చెప్పండి? ఒక్కడైనా మనం చేసిన పాపాలను చూస్తే ఒక్కడు, మనమే కాదు ఈ భూఖండం మీద బ్రతుకుతున్న ఏ నరుడు తలెత్తుకోలేడు. అన్ని రహస్య పాపాలు చేసాం మనం. పాపాలు రహస్య పాపాలు ఉంటాయి, బహిర్గత పాపాలు ఉంటాయి. ఏదో సామెత అంటారు కదా, దొరికినోడు దొంగ, దొరకపోతే అదే. అందరం చేసిన వాళ్ళమే. మనం ఎన్నిసార్లు ఏమేం పాపాలు చేసామో అవి బయటికి తెలిస్తే ఇడాకులు కూడా అయిపోతాయి. అన్ని దరిద్రాలు చేశారు మగాళ్ళు కానీ ఆడాలు కానీ ఎవరైనా. కానీ బయట పడిందంటే కుటుంబం బ్లాస్ట్ అయిపోద్ది. దేవుడు నీ పిల్లల్ని చూసో నీకు ఇంకొక అవకాశం ఇద్దామని మొత్తానికి వాటిని దాచెట్టేశాడు. ఏం చేశాడు? దేవుడికి పిల్లలంటే ప్రాణం అండి. ఎందుకు కొన్ని దేవుడు ఆపుతాడంటే ఆ పిల్లలు ఎక్కడ బజార్న పడిపోతాడో, నువ్వు చేసిన పాపం మీ ఆవిడికి తెలిస్తే ఎక్కడ నిన్ను వదిలేస్తే ఆ పిల్లలు బజార్న పడతారని కొన్ని ఆపుతాడు. అవి కూడా నువ్వు మారితేనే, మళ్ళా నీ బ్రతుకు మారలేదనుకో అవి కూడా బయట పెట్టేస్తాడు ఆయన. ఆడవాళ్ళనైనా అంతే. ఆడవాగా దేవుడి దగ్గర తారతమ్యం లేదు. అందరం ఎవరం నరమాత్రులమే ఆయన దృష్టికి మన అందరం. యాకోబుకు దేవుడు ఏం చేశాడంటే, సర్లే యాకోబు, సర్లే క్షమించేస్తున్నాను పో, నీ బ్రతుకు ఎలా ఉందో చెప్పమంటావా అని ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటో ఆ కిందే మీకు ఉంటుంది. అక్కడ 12వ వచనం చదువు. 28:12. ఒక కళ, యాకోబు కలగన్నాడు. పెద్ద నిచ్చెన ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చింది. ఈ నిచ్చెన కొనేమో ఆకాశంలో ఉంది, కింద ఏమో నేల. మనం కూడా వేస్తాం కదా డాబాలకి నిచ్చెనలు. ఈ నిచ్చెన చాలా పెద్దది, ఆకాశానికి ఉంది అది. దేవదూతలట ఎక్కుతున్నారట, దిగుతున్నారట. ఆకాశం నుంచి భూమి మధ్యకి ఏమవుతున్నారట దేవదూతలు. ఈయనేమో భయపడుతున్నాడు, దేవదూతలేమో ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. ఏంటట, ఏం చెప్పాలనుకున్నాడు అసలు ఆయన? ఈయనేమో భయపడి అరణ్యంలో కలగన్నాడండి. కళ ఎలా వస్తే బాగుండేదంటే, యాకోబు మీద ఒక బాణం వస్తున్నట్టుగా, మధ్యలో దేవుడు అలా తన హస్తాన్ని అడ్డుపెట్టినట్టుగా ఉంటే కళ బాగుండేది. అవునా కదా? కళ సింక్ ఎప్పుడయ్యేది? కళ యాకోబు మీదకి వాళ్ళ అన్న అలా విసురుతున్నట్టు కళ. ఆ కళలో దేవుడు సడన్గా అడ్డొచ్చినట్టు, లేదంటే ఆ బాణం ఇతని మీద పడే లోపల గొర్రె పొట్టేలు వచ్చి దానికి బలైపోయినట్టుగాను ఉంటే బాగుండు. ఎందుకు బాగుండేదంటే, నిన్ను రక్షిస్తున్నారా, నిన్ను మాత్రం కాపాడుతానని అంటానికి ఒక అర్థం ఉండేది. కానీ ఇక్కడ మాత్రం ఆకాశం తెరవబడటం, దేవదూతల పైనుంచి కిందకి ఎక్కటం దిగటం కనపడుతుంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఏ విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాడు ఆయన యాకోబుకు దేవుడు తెలియజెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యోహాను సువార్త 1:50 తీయండి. దేవుడు అసలు ఏం చెప్తున్నాడు యాకోబుకి? యోహాను సువార్త 1:50 చదవండి అమ్మా. అందుకు యేసు నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు. గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, జాగ్రత్త చదవండి, యోహాను సువార్త 1:51. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురు. ఏం చూస్తారు మీరు? ఆకాశం తెరవబడిద్ది, దైవదూతలు ఎక్కటం దిగటం. యాకోబు కింద కలలో ఏమొచ్చింది? ఆకాశం తెరవబడుటయు ఓ నిచ్చెన, దేవదూతలు ఎక్కటం దిగటం. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆకాశము తెరవబడుటయు దేవదూతలు ఎక్కటం దిగటం. అంటే యాకోబుకు ఏ దర్శనం అయితే వచ్చిందో అదే దర్శనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మరల మనందరికీ చెప్తున్నాడు. ఆయన నిజం చెప్పమంటారా? యాకోబుకు దేవుడు బుద్ధి చెప్తున్నాడు. అక్కడ ఆ దర్శన భావం బుద్ధి చెప్తున్నాడు.
ఆ బుద్ధి ఏంటంటే దేవదూతలు ఎక్కటం దిగటం అంటే నిచ్చెన అంటే దేనికి సూచన చెప్పడం సింపుల్గా. నిచ్చెన అంటే దేనికి? ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి. అప్పుడప్పుడు మీరు చాలామంది బేల్దార్ పనులు ఉంటారు ఇక్కడ, తాపి పని చేసేవాళ్ళు. వాళ్ళు ప్లాస్టింగ్ చేసేటప్పుడు కానీ, ఆ పైన ఎక్కడైనా ఎక్కాలనుకునేటప్పుడు కానీ, లేదంటే ఈ డాబా నుంచి ఆ డాబాలోకి వెళ్ళాలనుకున్న మధ్యలో ఏమేస్తారు? నిచ్చెన లాంటివి వేస్తుంటారు కదా, రకరకాల పేర్లు పెట్టుకుంటారు లేండి వాటికి. కానీ నిచ్చెన అంటే సింపుల్, బొంగుల మధ్యలో మనిషి పడిపోకుండా ఉండేటువంటి ఒక సాధనం అది. ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటుంది అది ఎప్పుడు కూడా, ఇక్కడి నుంచి అక్కడికి పాస్ అవుతూ ఉంటుంది అది. అప్పుడప్పుడు కాలువలు వేస్తుంటారు, రోడ్లు విస్తరణలో కాలువలు వేసినప్పుడు మన ఇంటి గుమ్మం నుంచి రోడ్డు మీదకి ఏం పడుతుంది? చెక్కతో చేసినటువంటిది ఒకటి వేసుకుంటాం. అంటే అది మనల్ని ఏం చేసిద్ది అంటే, ఆ అగాధం నుంచి మనల్ని ఏం చేసిద్ది అది? ఇప్పుడు ఆ కాలువ నుంచి, ఆ మురికి కాలువ నుంచి రోడ్డు మీదకి మన ఇంటికి మధ్య అది ఏం చేసిద్ది? అది అనుసంధానం చేసిద్ది, మనం పడిపోకుండా ఆ కాలువలో. అంటే నిచ్చెన అనగానే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి రావటానికి ఉపయోగపడే ఒక సాధనం అది. ఇప్పుడు నిచ్చెన దేవుడు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఆదామవ్వల కాలంలో దేవుడికి మనకి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఎవరెవరికి మధ్యలో? సిగ్నల్ బ్రేక్ అయిపోయింది. ఎవరెవరికి? మన ఫోన్కి సిగ్నల్ బ్రేక్ అయిపోయింది. కాల్ దేవుడి నుంచి మనకి రావట్లా. ఫోన్ దేవుడు అంతకుముందు బాగా చేసేవాడు. ఆదామవ్వలతో రోజు దేవుడు ఫోన్లో మాట్లాడేవాడు. ప్రతి చల్లపూట దేవుడు వచ్చేవాడు. ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో దేవుడు ఫోన్ కాల్ కట్ అయిపోయింది. ఎవరితో? మానవ జాతితో. మరలా తిరిగి ఆ పడిపోయిన ఆ సిగ్నల్స్ని తిరిగి లేపటానికే వచ్చినవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఈయన ద్వారానే మరలా అదే నరులకును దేవునికిని మధ్యవర్తి అంటే ఒక నిచ్చెన. అంటే ఇంతకు ఆ దర్శనంలో ఏంటంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆ దర్శనం అర్థం అది. ఆకాశం చేల్చబడతాం, నిచ్చెన పైకి రావటం, దేవదూతలు ఎక్కటం దిగటం అంటే దాని అర్థం ఏంటంటే భూలోకానికి పరలోకానికి మధ్య మరలా వ్యవస్థ ప్రారంభం అవబోతుంది. ఎక్కడం దిగటం అంటే పాకిస్తాన్ ఇండియా ఉందండి, రెండు దేశాల మధ్య పగ వచ్చినప్పుడు అక్కడ మధ్యలో బోర్డర్ అంతా మూసేస్తారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా దేశాల మధ్య సమాధానం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు. అప్పుడప్పుడు వాజ్పేయి గారి టైంలో ఒకసారి ఓపెన్ చేశారు, ఎందుకంటే అప్పుడు బాగుంటాయి సత్సంబంధాలు పాకిస్తాన్కి ఇండియాకి, అప్పుడు ఓపెన్ చేశారు. ఆ తర్వాత మరలా కార్గిల్ యుద్ధం తర్వాత మళ్ళీ మూసేశారు, ఎందుకంటే సంబంధాలు ఏం బాగా. సంబంధాలు బాగున్నప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి, సంబంధాలు బాగాలేనప్పుడు మూసేస్తారు. ఇప్పుడు ఆ డోరు సంబంధాలు బాగా దేవుడికి మనకి మధ్యలో డోర్ వేసేసాడు దేవుడు. ఆ డోర్ని తిరిగి మళ్ళీ ఓపెన్ చేయడానికి వచ్చేవాడు యేసుక్రీస్తు. ఆ దర్శన భావం అంతా అదే. ఇప్పుడు యాకోబుకు దేవుడు ఆ దర్శనం ఎందుకు ఇస్తున్నాడంటే, యాకోబా నీ నుండేరా నేను యేసుప్రభుని తెప్పిద్దాం అనుకుంటుంది ఈ లోకానికి. ఎవరి నుండి? నీ నుండే. ఈ లోకాన్ని రక్షించే ఆ నాథుడు నీ నుండి తెప్పిద్దామని నేను అనుకుంటుంటే నువ్వేమో ఈ అబద్ధాలని మోసాలని పరిగెత్తటాలని ఏంట్రా నీ బతుకు ఇలాగైపోయింది యాకోబు. నీ బ్రతుకేంద్ర ఇలాగైపోయింది. లోకాన్ని రక్షించడానికి రావాల్సిన మెస్సియా నీ గర్భం నుండి రావాలి. నువ్వేంటి ఇలా తయారైపోయావు? ఎంత పవిత్రంగా బతకాలి నువ్వు, ఎంత పరిశుద్ధంగా బతకాలి నువ్వు. నీ నుంచి రాబోతున్నాడు ఆయన. నీకు అర్థం కావట్లా. నువ్వు అర్థం కాక నాన్న దగ్గర అబద్ధాలు ఆడేయటం, అందరి దగ్గర మోసాలు చేయటం, అమ్మ మాట విని పరిగెత్తడం. నన్ను ఎప్పుడైనా ఒక మాట అడిగావా నువ్వు? మనం ఏ విచారణ అయినా ఎవరి దగ్గర చేయాలి అండి? ఏ పని ప్రారంభించాలని దేవుడి దగ్గర చేయాలి. చేయలే. 28వ అధ్యాయంలో దర్శనం ఇచ్చాడు దేవుడు. కనీసం 28వ అధ్యాయం తర్వాత మారతాడేమో చూసాడంటే ఆ కళ వచ్చిన తర్వాత, కానీ మారలేదండి. ఎవరు మారలా? వెళ్ళాడు. ఆ తర్వాత వెళ్ళి ఏం చేశాడు మీకు తెలిసి తీయండి ఒకసారి. అంటే యాకోబు ప్రారంభ జీవితం ఎలాగుందో మీకు అర్థమైతే మారు మనస్సు అంటే ఏంటో మీకు తర్వాత అర్థమైంది. అది సింపుల్గా చెప్పాలంటే 29కి రండి. మీకు అందరికీ తెలుసు, కర్మ అంతా వెంటాడుకుంటా వచ్చింది యాకోబు దగ్గరికి. కర్మ ఎక్కడికి పోదు. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏం లేదు, చేసింది అనుభవించడమే కర్మ అంటే. కర్మ అంటే ఏంటి? మనం చేసింది కూడా ఎక్కడికి పోదండి. అది పౌలు సంఘాన్ని ఎంత హింసించాడో ఆ కర్మ ఎక్కడికి పోలా. చివరికి ఆ యూదులే మళ్ళీ ఆయన హింసించారు. ఎక్కడ పోయింది? ఎక్కడికి పోలా. ఇక్కడ భయంకరమైన పాపాలు చేసి మారినోళ్ళు ఉంటారు. వాళ్ళు పాపాలు తొడవబడాలంటే, మరలా తిరిగి పుణ్యఫలాలు వాళ్ళలో చిగురించాలంటే నువ్వు ఒకప్పుడు ఎంత దుర్మార్గం చేసావో అంత నీతిగా బతకాలి. తర్వాత మళ్ళా పౌలు ఎందుకని దెబ్బలు తిన్నాడు అనుకున్నారు? ఈయనే ఒకప్పుడు స్టెఫెను రాళ్ళేసి కొట్టాడు.
ఈయన మీద రాళ్ళు వచ్చి పడ్డప్పుడు ఆయనకు అర్థమైంది, ఒకప్పుడు నేను ఏం చేసే స్టెఫెన్ని, ఆ కర్మ నాకు వచ్చింది, సరే దేవుని యందు వచ్చింది కాబట్టి సంతోషిస్తున్నాను అంతే. యాకోబు కూడా మీరు చూడండి, యాకోబు ఏం చేశాడో మళ్ళీ తిరిగి అదే వచ్చిందండి. నువ్వు బంతిని ఎంత వేగంగా విసురుతావో గోడకేసి మళ్ళీ అది ఏమైంది, అంతే వేగంగా వచ్చింది. అవునా? వాళ్ళ నాన్న ఎలా మోసం చేశాడు చెప్పండి. ఇందాక మనం 27:18-24లో చదువుకున్నాం. ఎలా మోసం చేశాడు? తాను ఏశావు కాకపోయినా ఏశావు నేనని చెప్పి మోసం. ఇక్కడ కూర్చున్న అమ్మాయి రాహేలు కాకపోయినా రాహేలని వాళ్ళ మామ మోసం చేశాడు. ఇంకా అర్థమవుతుందా? తాను ఏశావు కాకపోయినా ఏశావునని తండ్రిని ఎలాగైతే మోసం చేశాడో, పెళ్లిపీటల మీద కూర్చున్న అమ్మాయి రాహేలు కాకపోయినా రాహేలేనని మామ ఇతన్ని మోసం చేశాడు. సింపుల్. యాకోబు చిక్కుడుగాయ కూరల ఆశను చూయించి ఏశావుని ఎలాగైతే లాగేశాడో అతని ఆస్తుల్ని, అతని జ్యేష్ఠత్వాన్ని, రాహేల్ అనే చిక్కుడుగాయ కూరని ఇతనికి చూపించి ఇతని అని లాగేశాడు యాకోబు, లాభం. అంతేనా? ఏశావు దగ్గర ఏం చూపించాడు లాగేసుకోవటానికి? చిక్కుడుగాయ కూర. యాకోబు నుంచి శక్తిని లాక్కోవడానికి లాభాన్ని ఏం చూపించాడు? రాహేల్ని చూపించాడు, అంతే. ఏం చేశాడో మళ్ళీ అదే వస్తుంది. ఇతను తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు, మరలా ఇతని దగ్గర లాభాన్ని అబద్ధం ఆడతాడు. సింపుల్ అండి. ఇంకో విషయం చెప్పనా, కర్మ ఎక్కడికి పోదంటాను ఇంకో ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, తాను ఏశావుని అని చెప్పడానికి మేకను ఉపయోగిస్తాడండి, మేక చర్మాన్ని. ఏ చర్మాన్ని? ఒకసారి తీయండి అక్కడ. మేక చర్మాన్ని ఎలా ఉపయోగిస్తాడో ఇదే 27వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇదే 27వ అధ్యాయంలో మేకది కూడా తిరిగి వచ్చేసింది వీళ్ళ మధ్యకి. 27వ అధ్యాయము మరి ముఖ్యంగా 9వ వచనం చదవండి. 8-9. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను తెమ్ము. 16 వచనం బాగుంటుంది. ఇంకా 16 27:16. రిబ్కా వాటిని తీసి, వేటిని తీసి? మేక పిల్లని తీసుకొచ్చారు. చర్మం ఉంటుంది కదా, మేక చర్మం పైనంతా ఒలిచేసింది, ఆ చర్మాన్నంతా ఒలిచేసి యాకోబుని పిలిచింది. ఆ చర్మాన్ని యాకోబు మెడ చుట్టూ కట్టేసింది, చేతులకి మెడకి. ఏ చర్మాన్ని? ఎందుకంటే సింపుల్, ఇస్సాకు అనుమానం వచ్చిందనుకోండి, వచ్చినోడు ఏశావో యాకోబోనని అయ్యగారికి చాలా డౌటు. ఏశావుకి ఎలా ఉంటుందంటే స్మూత్ స్కిన్ కాదు ఏశావుది. కొంతమందికి చూడండి గడ్డాలు మీసాలు రావు, కొంతమందికి రావు, కొంతమంది వాళ్ళ జీన్స్ ప్రాబ్లమో ఏదైనా. కొంతమంది గడ్డం అసలు రాదు, కొంతమంది మీసాలు కూడా రావు, వయసులో పెద్దోళ్ళే, ఆ DNA ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలానే యాకోబుకి పెద్ద స్కిన్ ఉండదు, ఆయనకి స్కిన్ పైన పెద్ద హెయిర్ ఉండదు ఆయనకి. కానీ ఏశావుకి అలా కాదు, ఏశావుకి ఎక్కువ. ఎంత అంటే కొంతమంది చెవుల్లో కూడా వచ్చేస్తుంటారు, చూసారా? చెవుల్లో కొంతమంది ఎప్పుడు ఏం చూసారు, చెవుల్లో కూడా వస్తుంటాయి, ముక్కులో నుంచి కూడా బయటకు వస్తాయి కొంతమందికి. ఏంటి? హెయిర్. ఎక్కడ పట్టిన హెయిర్, ఇదంతా ఛాతి భాగం మొత్తం హెయిర్ ఉంటుంది కొంతమందికి. అలాగే ఏశావుకి మెడ గిడ చేతులు మొత్తం ఎక్కడ పట్టిన హెయిరేనండి ఆయనకి. అదే ఏదో మీడు అంటారు, ఎర్రని చర్మం గలవాడు ఆయన. మేకలాగానే ఉంటుంది ఆయన చర్మం కూడా. మేక ఎలా ఉంటుంది చర్మం? పైన ఎర్రగా ఉండదు మేక చర్మం, పైన ఎంట్రుకలు అలా. ఇప్పుడు మేక చర్మాన్ని తను మెడ మీద పెట్టుకున్నాడు. ఇస్సాకు దగ్గరికి రారా, నాకు ఎందుకు అనుమానంగా ఉందన్నాడు. దగ్గరికి వచ్చాడు, చర్మం అలా చేశాడు, చెయ్యి హెయిర్ కనపడింది. ఏశావు అయి ఉంటాలి అనుకున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి చర్మం ఎవరిది కాదు, మేకదది. మేకను ఉపయోగించి ఏం చేశాడు? వాళ్ళ నాన్నే మోసం చేసి. ఇప్పుడు ఇదే మోసం యాకోబు కూడా చేస్తారు. ఒకసారి మీరు 30వ అధ్యాయం తీయండి ఒకసారి. 30, 32, 33 ఈ అధ్యాయాలన్నీ 37 తీయండి, ఇంకా బాగుంటుంది. జెనసిస్ 37 తీయండి, 37, 31 తీయండి. మీకు అందరికీ తెలుసు కదా, యోసేపుని గుంటలో పడేసి అమ్మేస్తారు కదా, యోసేపుని అమ్మేస్తారు కదా ఇష్మాయేలీలని బిజ్జానీయులకి. ఆ సంఘటన 37, 31 ఆదికాండం. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి ఆ మేక రక్తంలో ఆ వస్త్రాన్ని ముంచి తీసుకొని ఎక్కడికి వచ్చాడు? 33వ వచనం, 33. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేసినని యోసేపు నిశ్చయముగా. యాకోబుని మోసం చేయడానికి కొడుకులు ఉపయోగించిన జంతువు ఏంటి? మేకే. యాకోబు వాళ్ళ నాన్నను మోసం చేయడానికి ఏ మేకనైతే ఉపయోగించాడో,
యాకోబు కొడుకులు కూడా యాకోబును మోసం చేయడానికి అదే మేకను ఉపయోగించారు. అంటే ఏం చేస్తున్నాడో అదే తిరిగి వస్తుంది. ఎక్కడికి పోదండి కర్మ, ఎక్కడికి పోదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుటోడికి ఏం చేస్తారో, మీరు ఏది విత్తుతారో అదే వస్తారు. ఎక్కడికి పోతుంది. కొంతమందిని మీరు బైబిల్లో కూడా చాలా సందర్భాలు చూడండి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు, ఇశ్రాయేలీయుల మగబిడ్డల్ని ఈ ఫరో సైనికులు దేనిలో పడేశారట? నీళ్ళలో పడేశారట. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి ఎప్పుడైనా. 2 సంవత్సరాల మగపిల్లని చంపేయమంటాడు కదా ఫరోగాడు. అక్కడ కూడా ఈ ఫరో సైనికులందరూ వచ్చి అప్పుడే పుట్టినటువంటి ఇశ్రాయేలు మగబిడ్డలందరినీ తీసుకొని నీళ్ళలో పడేసేవాళ్ళు. దేవుడు కూడా ఎర్ర సముద్రం చీల్చేటప్పుడు ఎవడైతే నీళ్ళలో పడేసా వాళ్ళందరినీ ఈయన నీళ్ళలో పడేశారు ఎర్ర సముద్రం చీల్చేటప్పుడు. అదే రిపీట్ అవుతుంది. ఎక్కడికి థీమ్, దేవుడి థీమ్ ఎక్కడ మిస్ కాదు. మీరు చివరికి యోహాన్ని చంపిన హెరోదియను కూడా మీరు చూసుకోండి. బాప్తీసం ఇచ్చి యోహాను వాడిని ఎదిరించాడని హెరోదు కుమార్తె ఏం చేసిద్ది? తలకాయ తీసేసిద్ది కదా. ఆవిడ చరిత్రను మీరు చదవండి. ఆవిడ చచ్చిపోయింది కూడా తలకాయ తెగే చివరికి. హెరోదియా కూతురు ఉంది కదా, నాట్యం ఆడిందే, ఆవిడ చరిత్రను ఎప్పుడైనా చదవండి. నెబాటియన్లు వచ్చి ఆవిడని పట్టుకుపోతారు. పట్టుకుపోయినప్పుడు అంచు అప్పుడు బాగా చలికాలం. అది చలికాలంలో కాలువలు కూడా ఎలాగైపోతాయండి? మనకంటే చాలా తక్కువ. కానీ శీతోష్ణ స్థితి ప్రాంతాలు, మీరు అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్తే వర్షాకాలం కాదు, ముఖ్యంగా చలికాలంలో నదులు కూడా గట్ల కట్టేస్తుంది. నదులు కూడా వాటి మీద కూడా కార్లు అలా వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు గడ్డ కట్టేస్తుంటాయి. ఈవిని కూడా లాక్కెళ్ళిపోతున్నారు. లాక్కెళ్ళిపోయేటప్పుడు ఒక కాలం వెంబడ లాక్కెళ్ళిపోతున్నాడు హెరోది కుమార్తెని పట్టుకున్న రాజులు. మధ్యలో ఏమైందంటే అక్కడక్కడ మంచు కూడా బలహీనంగా ఉంటుందండి. అన్ని చోట్ల బలంగా ఉండదు కదా మంచు కూడా. ఈ బలహీనంగా ఉన్న చోట కాలాల లోపలికి వెళ్ళిపోయింది. ఆ మంచు పలకలు ఉంటాయి కదా, షార్ప్గా మంచు పలకలు వచ్చి కొడితే హెరోదియ తలకాయ వెళ్ళి బయటపడింది. మీకు ఇంకా బైబిల్లో దుష్టుల మరణాలు అన్నీ రాయలా, చరిత్రలో చదివితే వీళ్ళు ఏం చేశారో వాళ్ళకి అదే జరిగిద్ది. దేవుడు కావాలనే రాయించాల కొన్ని చరిత్రలో నుంచి బైబిల్లోకి. ఎందుకంటే అన్ని బైబిల్లో రాస్తే మళ్ళీ మతం ఇది చరిత్రలోకి వెళ్ళి ఎతికితే కానీ అప్పుడు వీడికి తెలియకూడదు ఏం జరిగింది వాళ్ళకి. అందుకని కొన్ని చరిత్రలు అలానే ఆపేసాడు దేవుడు రాయించకుండా. కాబట్టి మీరు ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, యాకోబు చేసిందే యాకోబు నెత్తి మీదకి వచ్చి పడింది 28వ అధ్యాయంలో. కానీ యాకోబులో పెద్ద మార్పు ఏమీ రాలా. పారిపోవటం, పరిగెత్తడం కామన్ అయిపోయింది యాకోబు జీవితంలో. తప్పు చేయటం, పారిపోవటం, తప్పు చేయటం, పారిపోవటం, తప్పు చేయటం, పారిపోవటం. 27వ అధ్యాయంలో ఇందాక పారిపోయాడు. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఏమైనా మారు మనసు పొందాడంటే 20 ఏళ్ళ తర్వాత కూడా మారిపోయాడు. దేవుడి కోసం చేసింది సున్నానండి. యాకోబు తన ప్రారంభ జీవితంలో దేవుడి కోసం చేసింది సున్నా. అయితే దేవుడు ప్రతి వాడికి ఓ ఛాన్స్ ఇస్తాడు అన్నట్టుగా యాకోబు గారికి కూడా ఓ ఛాన్స్ ఇచ్చాడు. నీకు నాకు యాకోబుకి అక్కడే తేడా వచ్చేది. ఆ ఛాన్స్ ఏంటో 32వ అధ్యాయానికి రండి ఒకసారి. 32వ అధ్యాయానికి రండి. ప్రారంభ వచనం చదవండి. 32 ప్రారంభం. యాకోబు తన త్రోవన వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని వచ్చిరి. యాకోబు వారిని చూచి మహనయీం అనేటువంటి పేరు పెట్టేస్తాడు. ఓకేనా? చివరికి నిజంగా బైబిల్ ఎంత అంటే బైబిల్ థీమ్స్ ఎలా చక్కగా వెళ్తూ ఉంటాయంటే, దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఏం లేదండి, దైవ ప్రత్యక్షత ఎప్పుడు కలిగిద్దయ్యానంటే నీకున్న సమస్తాన్ని నువ్వు వదిలేసినప్పుడు ఆయన ప్రత్యక్షత కలిగిద్ది. మీరు బైబిల్లో ఎవరినైనా ఆలోచించండి, దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు వాళ్ళ స్థితిని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు తమకున్నవన్నీ వదిలేసి ఉంటారు అప్పుడు ఖచ్చితంగా. మోషే ఉన్నాడండి. మోషేకి దైవ ప్రత్యక్షత ఎప్పుడు కలిగింది? మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళి గొర్రెల మందను కాసుకునేటప్పుడు కలిగింది. అప్పటికి ఆయన అన్నీ కోల్పోయాడు. ఏమేం కోల్పోయాడు? వాళ్ళ అమ్మ దూరం అయిపోయింది యొక్కెబెదు, వాళ్ళ నాన్న దూరం అయిపోయాడు అమ్రాము, వాళ్ళ అక్క దూరం అయిపోయింది మిరియాము, వాళ్ళ ఇంకొక అన్న దూరం అయిపోయాడు ఎవరు? అహరోను. పెంచిన ఫరో కుమార్తె ఏమైపోయింది? దూరం అయిపోయింది. తను పుట్టిన ఈజిప్ట్ దేశం ఏమైపోయింది? దూరం అయిపోయింది. అన్నీ దూరం అయిపోయి ఒంటరోడిగా ఒక్కడే మిద్యానికి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదే కాదు, ఎవరిదైనా చూసుకోండి మీరు బైబిల్లో. హాగర్ ఉంది. హాగర్కి దూత ఎప్పుడు ప్రత్యక్షమైంది? ఫరో దగ్గర ఉన్నప్పుడు కాల, అబ్రహాంతో పెళ్ళైనప్పుడు కూడా కాల,
ఇష్మాయేల్ని కన్నప్పుడు కూడా కాల. దేవదూత హాగర్కి ఎప్పుడు ప్రత్యక్షమైందో తెలుసా? తన భర్త తనకు దూరం అయిపోయినప్పుడు. తన సవతి ఎవరైతే ఉన్నారో సారా, ఆవిడే మెడబెట్టుకొని గెంటేసినప్పుడు, తాను పుట్టి పెరిగిన ఊరు దూరం అయిపోయి ఎక్కడో పారాను అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు, చివరికి తన కొడుకు కూడా ఏమైపోయాడట? దాహానికి సొల్మసిల్లి పడిపోయాడట. అందరినీ కోల్పోయినప్పుడు దేవదూత వచ్చింది, హాగరో అనింది. యోబుది కూడా మీరు చూసుకోండి. యోబుకి ప్రారంభంలో దేవుడు అసలు ప్రత్యక్షం కాల. ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నప్పుడు, కొడుకులు దూరం అయిపోయినప్పుడు, కూతుళ్ళు దూరం అయిపోయినప్పుడు, చివరికి కట్టుకున్న భార్య దూరం అయిపోయినప్పుడు, సొంత స్నేహితులు దూరం అయిపోయినప్పుడు, ఇంట్లో పనులు కూడా దూరం అయిపోయినప్పుడు 42వ అధ్యాయంలో దైవ ప్రత్యక్షత కలిగింది యోబుకి. అక్కడ కూడా చూడండి ఎంత బాగా అంటాడో, మంచి మాట అంటాడు చూడండి యోబు. అంటే మీరు దైవ ప్రత్యక్షతలు జాగ్రత్తగా ఆలోచించండి. సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు దైవ ప్రత్యక్షత కలిగిద్ది. 42వ అధ్యాయము యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 42వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 42వ అధ్యాయంలో అందరి గురించి మాట్లాడుతుంటాడు ఆయన అందరి గురించి మాట్లాడుతూ ఓ మంచి మాట మాట్లాడతాడు. ఆయన ఏమంటాడంటే, దేవుని ముఖదర్శనం గురించి అద్భుతమైనటువంటి వివరణ యోబు మహాభక్తుడు ఇస్తూ చివరి అధ్యాయంలోనే మంచి మాట అంటాడు. ఐ విల్ సెర్చ్ దట్ రిఫరెన్స్. 42:11 తీయండి. 42:11 చదవండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలు అందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అందరు దూరం అయిపోయారు కదా. యోబుకు అందరూ దూరం అయిపోయారు కదా. అందరూ దూరం అయిపోయిన వేళ ఒక మంచి మాట ఉంటుందండి, అది మిస్ అయింది. నేను కూడా దాని గురించి చూస్తున్నాను. అంటే దైవ ప్రత్యక్షతల గురించి వాళ్ళ స్థితిగతుల్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. దేవుణ్ణి నేను ఇప్పుడు ముఖాముఖిగా చూశాననే పదప్రయోగాలు చేస్తాడు. దేవుణ్ణి నేను మునుపు ఆయన స్వరము మాత్రమే వింటిని, ఇప్పుడైతే చదవండి. ఎక్కడది నా బైబిల్ వాస్తవానికి మిస్ అయిపోయింది, సహోదరులు ఇచ్చారు ఇక్కడ. వెరీ గుడ్. ఎన్నోది అది 42 ఫిఫ్త్ 42 చాప్టర్ 5th వర్స్. అప్పటిదాకా ఎన్నో అధ్యాయం వరకు? 41 వరకు. 41 వరకు కూడా అంటే దేవుడి గురించి ఆయనకి ఎలా తెలుసంటే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు ఎప్పుడు అందరూ దూరం అయిపోయిన వేళ ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అది అంటే దైవాన్ని చూసే ఆ భాగ్యం ఎప్పుడు లభించింది యోబుకు కూడా? అందరికీ, బైబిల్ చరిత్ర పుటలు అందరికీ కూడా తన అనుకున్న వాళ్ళందరూ దూరమైనప్పుడు, ఒంటరి బ్రతుకైపోయినప్పుడు దైవ ప్రత్యక్షత కలిగిందండి. యాకోబు కూడా దేవుడు అప్పటిదా ప్రత్యక్షం గల. ఎవరి కోసమైతే 20 ఏళ్ళు గొడ్డు చాకరీ చేశాడో, ఎవరి కోసమైతే 7 ఏళ్ళు బానిసగా చేశాడో రాహేల్ కోసం, ఎవరి కోసమైతే మరి 7 ఏళ్ళు కష్టపడ్డాడో లేయా కోసం, ఎవరి కోసమైతే కొలువు జీతం లేకుండా పనిచేశాడో లాభాల కోసం, వాళ్ళందరూ దూరం అయిపోతారు మనకి. ఎన్నో అధ్యాయంలో? ఇప్పుడు మీరు చదువుతున్న 32వ అధ్యాయంలో. ఇప్పుడు తీయండి మీరు మళ్ళీ 32. అంటే బైబిల్లో ఉన్న థీమ్ ఎలా ముందుకెళ్తుందో మనకు అర్థం కావాలి. ఇప్పుడు చదవండి 32వ అధ్యాయము 22 చదవండి. 32:22. ఆ రాత్రి అతడు లేచి తనకు 2 భార్యలు ఉన్నాయి, 2 భార్యలను, 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోవు రేవు దాటిపోయిన యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసును. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఎంతమంది అట? ఒక్కడైపోయాడట. చివరికి ఒక్కడైపోయాడట. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కొన్నిసార్లు కష్టాలు రావటం మనకు మంచికేనండి. ఎందుకంటే రండి, మన చుట్టూరు అందరూ ఉన్నప్పుడు అండి దేవుణ్ణి మనం అనుభవించలేం. దేవుని మనం ఏం చేయలేం? అనుభవించలేం. మనల్ని అందరూ దూరం అయిపోయినప్పుడు, అందరూ మోసగాళ్ళనే ఒక విషయం మనకు తెలిసిపోయినప్పుడు మనం ఎవరిని చూసి కన్నీళ్లు గారుస్తాం?
ఆయన అనుభవం మనం అప్పుడు గమనిస్తాం, ఆయన అనుభవాన్ని ఆగ్రానిస్తాం అప్పుడు మనం. యాకోబు కూడా అంతేనట, ఒక్కడే మిగిలిపోయాడట. ఒక్కడే మిగిలిపోయిను 23. యాకోబు వారిని తీసుకొని దాటించి కలిగినదంతయు పంపివేసి ఒక్కడే మిగిలిపోయిన. అప్పుడు చదవండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలువుకుండుట చూచి తొడ గూటి మీద అతనిని కొట్టెను. తొడ మీద కొట్టాడు కరెక్ట్గా. ఎక్కడ? ఎందుకంటే నువ్వు మారతావని తెలిస్తే ముందు ఒక మాట చెప్తాడు దేవుడు. అప్పుడప్పుడు సామెత ఉంటుంది చూడండి, మనిషికో మాట. ఫస్ట్ దేవుడు చెప్తాడండి, అరే మంచిది కాదురా అబ్బాయి అంటాడు. మారావనుకో అవకాశం ఇస్తాడు, వృద్ధి చెందిస్తాడు. మారలేదనుకో ఏ యాక్సిడెంట్లో ఏది తీయాలో ఆయనకు బాగా తెలుసు. నేను కొంతమంది చూడండి అర్ధాంతరంగా కాళ్ళు చేతులు పోతుంటాయి, ఊరకనే పోవయి, చెప్పినా వినకపోతే దేవుడు తీసేస్తాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉంటాడు మా గుంటూరులో, మా చర్చికి వచ్చేవాడు. మందు బాగా అలవాటు అండి, మందు బాగా అలవాటు ఆయనకి. కరోనా వచ్చినప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చింది ఆయనకి. బ్లాక్ ఫంగస్ ఐడియా ఉందా? నాలుక మొత్తం తీసేస్తారు, నాలుక ఇంకేముండదు, ఫంగస్ వచ్చేసి నాలుక గొంతు ఇదంతా కోసేస్తారు, ఈ పార్ట్లు కోసేస్తారు, బ్లాక్ ఫంగసెస్. అది వస్తే నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. మామూలుగా ఆడవాడు, 2 కూతుర్లు ఆయనకి. అయ్యా నా జీవితం అయిపోతుంది, ఆయనట చివరికి చచ్చిపోతావు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చెత్త బిన్స్ ఉంటాయి కదా, చెత్త బిన్ల దగ్గర పడేశారు ఆయన తీసుకుపోయి. కానీ జీవితం అయిపోయింది. ఇక చివరికి వచ్చి ప్రార్థన చేస్తే మనకు తెలిసిన ఒక డాక్టర్ ఉంటే విజయవాడలో, నోవా గారు అని, ఆయనకి చెప్పాం. పాప ఆయన పట్టించుకొని మొత్తానికి చివరి వరకు దేవుని కృప ఆయన మీద వర్ధిల్లి, ఆయన ఏడుపులు దేవుడు చూసినట్టున్నాడు, బతికిచ్చాడండి పాపం. అంటే ఆ కేసు వచ్చిన వాళ్ళలో 300 మంది చచ్చిపోయారు, హాస్పిటల్లో బతికినోడు ఒకడే అది ఇతనే బతికాడు మొత్తానికి బాబు. 6 నెలలు బాగానే ఉన్నాడండి, 6 నెలలు బాగానే నా దగ్గరికి వచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కట్టేపించుకొని నా దగ్గరికి వచ్చి ప్రమాణం చేశాడు. అయ్యా ఇప్పుడు అదా తెలుసో తెలియకో చాలా తప్పుడు పనులు చేశాను, తాగాను, చాలా దారుణంగా బతికాను, ఇక నుంచి నేను ఆ పని చేయను, దేవుడికి నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత నేను కారులో అలా వెళ్తూ ఉంటే బీర్ బాగా తాగేసి బార్ షాప్ దగ్గర నా కారు దగ్గరే వచ్చి పడ్డాడండి ఆడు. మళ్ళా నేను డోర్ తీసాను, ఎవడరాను అన్నాడు తాగిన మత్తులో. కళ్ళజోడు పెట్టుకో అంటే కళ్ళజోడు పెట్టుకున్నట్టు చూసాడు. అయ్యగారు మీరు అన్నాడు సడన్గా. నేనే అన్నా, ఏంటిది అన్న, ఏంటిది, ఏం చెప్పాను నాకు 6 నెలల ముందు, ఏం చేస్తున్నావు నీకు ఇప్పుడు, దేవుడు ఆల్రెడీ దెబ్బ కొట్టాడు, నీ బతుకు మారలేదు, ఇక నీకు అవకాశం ఇయ్యడు, చెప్తున్నాను రాసి పెట్టుకో వెళ్ళిపో అని చెప్పాను. సీన్ కట్ చేస్తే 2 నెలల కంటే ఆయన ఆదరణ సభకు మళ్ళీ నన్నే పిలిచారు వాళ్ళ బిడ్డలిద్దరు. చచ్చిపోయాడు. ఎక్కువసార్లు అవకాశం ఇయ్యడు దేవుడు, చెప్తున్నా, ఇప్పటికే చాలా ఎక్కువసార్లు ఇచ్చాడు మనకు ఆయన. చాలామంది ఎప్పుడో పోవాల్సిన వాళ్ళు ఇంకా బతుకున్నాం మనలో. ఒక్కసారే దేవుడు చెప్తాడు, రెండోసారి ఆయన చెప్పడు. ఆయన గనక కోపం వచ్చిందా ఏ ఆర్గాన్ లేపేస్తాడో తెలియదు నీ జీవితంలో నుంచి, లేదంటే నిన్నే లేపేస్తాడో కూడా తెలియదు ఆయన. ఇప్పటివరకు మన అందరికి అవకాశాలు ఇచ్చాడు. నా కళ్ళ ముందండి ఒక 200 యాక్సిడెంట్లు చూసుంటానండి నా కళ్ళ ముందు నేను ఇప్పటివరకు. అంతకుముందు కారులో ఎక్కువ వచ్చేవాళ్ళం ఈ కర్నూలు, ఇప్పుడు ఇంకా కొద్దిగా తగ్గించా కారు ప్రయాణం, ఇటువైపు తగ్గించేసి అసలు ఎక్కువ డేట్లు కూడా ఇటువైపు, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది. నాకు కూడా డాక్టర్లు ఎక్కువ చేయొద్దని చెప్పారు. నేను ఎక్కువ గోదావరి వెళ్ళిపోతున్నాను శుభ్రంగా, ఎందుకంటే నాకు అది హైవే రోడ్, మాకు అంతా హైవేస్ ఉంటాయి, అటు గంటలో వెళ్ళిపోతాం మేము ఎంత దూరం అయినా సరే. ఇటువైపు రావాలంటే ఘాట్ ఎక్కి దిగాలి, కొండలు నడుములు అవన్నీ దాటుకుంటూ రావాలి. అది కొద్దిగా తగ్గించాను నేను. ఎప్పుడైనా రేరెస్ట్ కండిషన్స్ ఎవరైనా ఇలాంటి నేను బాగా కొద్దిగా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరైనా అడిగితే ఇస్తున్నాను తప్ప సాధారణంగా అయితే నేను ఎవరికి ఇవ్వట్లే. ఈ మధ్యన నేను ఎన్నోసార్లు ఘాట్ ఎక్కి దిగుతున్నాను, నా కళ్ళ ముందు లోయల్లో పడిపోయిన లారీలు ఎన్నో చూశానండి నేను. నా కళ్ళ ముందు వాడు ఒకడైతే నేను ఇలా వస్తుంటే బ్రేక్ ఆడికి ఫెయిల్ అయిపోయింది, వాడు జర్రమని వెనక్కుంటే వచ్చాడు, వాడు తిప్పి కొట్టుకుంటూ ఇట్టించంటే లోయలు నా కళ్ళ ముందు అలా దొర్లుకుంటూ పడిపోయింది. ఎందరో చచ్చిపోయారు. ఒకసారి అరకు నుంచి వస్తున్నా, అరకు పాడేరు సభలు ముగించుకొని కారు అలా ఎక్కి దిగుతున్న కొండల మీద విశాఖపట్నం వైపు, నా కళ్ళ ముందేనండి ఒక ఆటోనండి, అది అప్పి ఆటో అంటారు కదా, అప్పి ఆటో, వాడి బ్రేకులు పనిచేయలేదండి. అక్కడ ఒక మొద్దుంటే ఆ మొద్దుకెళ్ళి గుద్దుకున్నాడు, పడతంతో లారీ అక్కడికక్కడ రోడ్డు మాత్రం డొర్లుకుంటూ మొత్తం పడిపోయి బ్లాస్ట్ అయిపోయినట్టు అయిపోయిందండి. చాలా చూసాం. దేవుడు ఇంతవరకు సజీవంగా ఉంచాడనంటే అది కేవలం ఆయన కృప, కేవలం ఆయన కృప. మీకు కూడా అదే చెప్తున్నా,
మీకు కూడా అదే చెప్తున్నా. ఎప్పుడో పోవాల్సిన వాళ్ళం మనందరం. దేవుడు ఇంకా క్షమించి పోనీలే 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 మారిద్దిలే మారిద్దిలే అని అందరికీ కాస్త ఆయుష్కాలం అని భిక్షనిచ్చి వదిలేస్తున్నాడు ఆయన. యాకోబు దగ్గర దేవుడు కూడా వీడికి 28వ అధ్యాయంలోని ప్రత్యక్షమైన ఆల్రెడీ మారలా. 28లో దేవుడు ప్రత్యక్షత జరిగిందా లేదా నిచ్చెన మారలా. ఇక రెండోసారి ఏం చేస్తాడంటే ఏ కాళ్ళను ఉపయోగించి అయితే పదే పదే మోసాలు చేయటం పరిగెడతాం, అబద్ధాలు ఆడటం పరిగెడతాం చేసుకుంటా పోయాడో ఆ కాలునే కుంటిపడేటట్టు చేద్దాం అనుకున్నాడండి దేవుడు. అందుకనే తొడ మీద కోడితే ఏమైపోయిందట తొడ? చదవండి ఒకసారి 27 చదవండి, 27, 28 చదవండి. చదవండి ఒకసారి 28, 32, 27 చదవండి. ఆయన నీ పేరేంటి తెలుసా తెలీదా దేవుడికి? యాకోబు పేరు తెలియదేటి? తెలియదు దేవుడికి. నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఎందుకు నీ పేరేంటి అని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆ పేరు ఆయన చెప్పాలి. ఏం పేరు ఆయన పేరు? యాకోబు అంటే అర్థం ఏంటి? అది అంటే ఒప్పిస్తున్నాడు. నువ్వెవరివి? ఇంకా నువ్వు మారలా, మోసగాడివే, ఇంకా నీ పేరే చెప్తుంది నువ్వు ఇంకా మారలేదని. అందుకని అన్నాడు చూడు, నీ పేరేంటి అని అడగగా యాకోబు అంటే మోసగాడు అని చెప్పేశాడు. పేరుకు తగ్గట్టుగానే బ్రతుకుందని కూడా తెలియజేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు 25 చదవండి, 25. తాను అతని గెలువకుండుట చూచి తొడ గూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆ పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు అంటే బోను పక్కకు వచ్చేసింది. అప్పుడప్పుడు బోన్స్ ఉంటాయి చూడండి, ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు బోన్ ఏమైపోద్ది అంటే ఆ జాకెట్లో నుంచి అవుట్ సైడ్కి వచ్చేసింది. అలాగే నా తొడ గూట ఏమైందట? పడిసాను అంటే అర్థమైందంటే దాని ఆ జాకెట్ పట్లో నుంచి అవుట్ సైడ్కి వచ్చేసిందండి. కుంటుతనం వచ్చేస్తుందండి. అది వచ్చిందంటే కుంటుతనం వచ్చేసింది. అందుకే నాకు కింద మీరు చూడండి 31 చూడండి, 31. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన, అది చెప్తుంది నేను. ఇక్కడే మళ్ళీ మీకు కనిపించే సూర్యోదయం అనే పదం. ఇందాక మీకు ఏం కనపడింది 28లో? అది పొద్దుగుంకినప్పుడు. ఇంకా అంతే, ఇక అయిపోయింది, అర్థం స్టక్ అయిపోయింది. ఇంకా స్టక్ అయిపోయిందంటే ఆయన జీవితంలో ఇంకా పొద్దుగుంకటమే తప్ప ఆయన లైఫ్లో సూర్యోదయం రాల, భూమి మీద వచ్చింది. అక్కడ పొద్దుగుంకటం సూర్యోదయం అనే పదప్రయోగాలు ఆయన జీవితానికి వర్తింపజేస్తున్నాడు దేవుడు అక్కడ. ఆయన జీవితంలో 28వ అధ్యాయంలో పొద్దుగుంకటంతో ముగిసింది. ఇక ఆ పొద్దుగుంకటంతోనే ఉండిపోయింది, సూర్యోదయం కాదు ఆయన లైఫ్లో. మళ్ళీ చెప్తున్నా, ఆయన లైఫ్లో అంటే మళ్ళీ భూమి మీద కాదు, ఆయన లైఫ్లో అంటే 20 ఏళ్లకులో ఆయనకి సూర్యోదయం కాల. 20 ఏళ్ళు ఆయన మనస్సులో సూర్యోదయం కాల, వాక్య ఉదయం కాలేదు. 20 సంవత్సరాలు పొద్దుగుంకటం తర్వాత ఏమొచ్చింది చెప్పండి? పొద్దుగుంకిన తర్వాత ఏమొచ్చింది? పొద్దుగుంకితే చీకటి వచ్చింది. అంటే 20 ఏళ్ళు దేనిలో ఉన్నాడు? చీకట్లోనే ఉన్నాడు. సూర్యోదయం కాల 20 ఏళ్ళు ఆయన జీవితంలో చీకటే. రాహేల్ కోసం, జల్పాల కోసం, బెలహాల కోసం, లేయాల కోసం, గొర్రెల కోసం, చారల గల గొర్రెల కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, వీటి కోసమే. దేవుడి కోసం మాత్రం ఏం కష్టపడి? దేవుడి కోసం కష్టపడ్డా? కష్టపడాల. అందుకనే అక్కడ కట్ చేశాడు దేవుడు చీకటిని. మళ్ళీ అంత చీకటే 20 ఏళ్ళు. మళ్ళీ ఇక్కడ కనపడుతుంది మనకి సూర్యోదయం అనేవాడు. అంటే ఆయన లైఫ్లో అప్పుడు వెలుగు వచ్చింది ఆయన జీవితంలో. అప్పుడు జ్ఞానోదయం అయింది. ఎప్పుడు వెలుగు ఎప్పుడు వచ్చిందంటే తొడగూటి విసిరిన తర్వాత వచ్చింది వెలుగు. అంతే కదా. మామూలు చేత్తో కొడితే పడదట దెబ్బ, ఉంగరాల చేత్తో కొట్టాలట పెద్దలో మాట అంటారు. మామూలు చేత్తో ఇట్ట కొడితే ఏం దెబ్బ తగిలిద్దండి? అదే ఉంగరం పెట్టుకొని కొడితే తగిలిద్ది కదా. దేవుడు మామూలుగా కొట్టినప్పుడు మారలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తొడని విరిచిపడేశాడు. ఇప్పుడు సూర్యోదయం అయింది ఆయన లైఫ్లో. అదే చదవండి, 30 మళ్ళీ చదవండి. 31 కదా మనం ఇంత చదువుకుంటుంది. సూర్యోదయం అయింది. అది ఎన్నో వచనం చదివాం? 32 చదివామా? 31 రైట్. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, ఉదయం వచ్చింది. అప్పుడు అతడు తొడ కుంటుచు అంటే కుంటోడైపోయాడు. ఏమైపోయాడు అంటే కుంటోడైతే తప్ప సూర్యోదయం కాదనమాట. అర్థమైందా? బ్రతుకు కాళ్ళు బాగున్నప్పుడు బ్రతుకు బాగోలా, కాళ్ళు కుంటితనం వచ్చినప్పుడు బ్రతుకు బాగుపడింది. ఎవరికి? మళ్ళా చెప్తున్నా, కాళ్ళు బాగున్నప్పుడు బ్రతుకు కుంటిది,
కాళ్ళు కుంటినప్పుడు బ్రతుకు సరైంది. అందుకే చూడండి, అప్పుడప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, రిమోట్ పని చేయాలంటే దెబ్బ కొట్టాలి దాని మీద. టీవీ రిమోట్ అప్పుడప్పుడు పని చేయదు కదా, ఏం చేస్తారు, ముద్దు పెడతారా, అని ముద్దు పెడితే అది అసలు పని చేయదు. సరవాలి దాన్ని ఒక సరుతారు. మీరు ఎప్పుడైనా రిమోట్ పని చేయకపోతే తొడకేసి కొడితే దెబ్బమ్మడికి ఛానల్ మారిద్ది. అది నీకు కావాలనుకున్న ఛానల్ జెమినీనా, ఈటీవీ ఏదైనా పెట్టిద్ది. అది దెబ్బ పడాలి దాని మీద. మనకు కూడా అంతే చూడండి, దెబ్బ పడాలి. అందుకని దేవుడు కొంతమంది టార్గెట్స్ ఇచ్చుకున్నాడు కొంతమందికి. ఇక్కడ దేవుడు మారిన వాళ్ళకి, నువ్వు ఇంకా ఇలానే బతుకంతా సాగుగిడుతూ ఉన్నావు అనుకో, మారు మనసు లేకుండా బతుకులో, ఇదిగో ఇలానే నువ్వు కూడా కుంటుతావు ఒక రోజున. అప్పుడు పాంప్లెట్ పట్టుకొని వస్తాడు, కుంటుకుంటా ఎక్కడెక్కడ సభలు ఉన్నాయని. ఇప్పుడు రాడు, కాలు బాగున్నప్పుడు రాడాడు, కాలు పోయినప్పుడు మాత్రం కుంటుకుంటూ వస్తాడు. అప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే. దేవుడు దెబ్బ కొడితే తట్టుకోలేరండి మనుషులు, చెప్తున్నా. అదిగా నటు కుంటుకుంటూ పోయారట. దానికి సూచనగానట వీళ్ళు ఏం చేస్తారట, చదవండి 32. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు అంటే మోషే ఆది కాండాన్ని రాసేంత వరకు, అంటే 300 సంవత్సరాలు, యాకోబు మరణించిన 300 ఏళ్ళకి రాస్తున్నాడు. అంటే ఈ 300 ఏళ్ళ వరకు కూడానట ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. ఇప్పటికీ మీరు ఇజ్రాయెల్ చికెన్ షాపులకు వెళ్తే ఆడ లెగ్ పీస్లు అసలు తినరాళ్ళు. కొషర్ అంటారు వాళ్ళని, కొషర్ మాంసం అమ్ముతారు. అంటే ఏంటంటే ఈ లెగ్గును వాళ్ళు తినరు, ఇప్పటికీ తినరాళ్ళు. అది వేట మాంసానికైనా చికెన్కైనా దేనికైనా సరే ఇప్పటికీ తినరాళ్ళు. మాంసం దగ్గర ఆ పాటును వదిలేస్తారు, కుక్కలు తినేస్తాయి. ఎందుకంటే గుర్తు, ఈ తొడను చూసినప్పుడల్లా యాకోబు గుర్తు వస్తాడు వాళ్ళకి. ఇక్కడేగా మా దేవుడు కొట్టింది, మాకు కూడా తేడా అవుతే ఇక్కడే కొడతాడు, మళ్ళీ మేము కూడా కొంటాల్సి వచ్చింది. అందుకే నేటి వరకు తినరట వాళ్ళు. ఆ మోషే రాసేంత వరకు అప్పుడు తినలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి కూడా తినరాళ్ళు. అంటే ఎంత ఇంపాక్ట్ చూపించిందో చూడండి ఆ రోజు ఆ దర్శనం వాళ్ళ మీద. అందుకని మీరు చూడండి, యాకోబు అంటే నా అభిప్రాయం ఏంటంటే, బైబిల్ని అలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన కుంటుదనం అనేది చచ్చిపోయేదాకా వెంటాడింది ఆయనకి. ఆ కుంటుతనం పూర్తిగానా పాక్షికంగానా అనేది పక్కన పెడితే, మీరు చూడండి యాకోబు గారి తర్వాత కర్రపోటు వేసుకొని నడిచినట్లుగా, కర్రపోటును ఆయన ఉపయోగించినట్లుగా చాలా క్లియర్గా కనపడుతుంది మన బైబిల్లో. 25 తర్వాత 32 తర్వాత నుంచి. ముఖ్యంగా మీరు హెబ్రీ పత్రిక తీయండి, మంచి మాట ఉంటుంది. హెబ్రీ పత్రికలో ఒక స్పష్టమైన మార్పు చూపిస్తాడు 11వ అధ్యాయంలో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21 చదవండి. 11:21 చదవండి. హెబ్రీ, విశ్వాసమును బట్టి, దాని కింద యోసేపు గురించి కూడా వస్తాడు, అది కూడా చదువుదాం. దాని కిందనే ఏమన్నాడండి, అవసాన క్రమం గురించి ఇస్తాడు చూడండి. 11వ అధ్యాయము 22 11:22 హెబ్రీ. యోసేపు తనకి అవసాన అంటే ఏంటి, మరణకాలం, అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించాడు. అంటే యోసేపు ఏం చెప్తాడంటే, చచ్చిపోయేటప్పుడు ఇశ్రాయేలీరాలా, దేవుడు మీకు కనాన్ని ఇచ్చినప్పుడు నా ఎముకల్ని మీరు తీసుకెళ్ళిపోయి అక్కడ పాతెట్టండి అంటాడు. అంటే యోసేపు చచ్చిపోయేటప్పుడు ఒక ఐడియా ఉంది, మా వాళ్ళు ఎక్కువ కాలం ఇక్కడ ఉండరు, ఒకనాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. అదే చెప్తున్నాడు, నిర్గమమును గురించి ప్రవచించాడట. ఏ కాలంలో, అవసాన కాలం. ఇక్కడ కర్ర అనే పదప్రయోగాలు మనకు ఉండవు. ఇప్పుడు ఇదే మాట 20లో చదవండి. ఇప్పుడు మళ్ళీ మీరు 21, ఇప్పుడు 22 చదివాం కదా, పైన వచ్చిన చదవండి 21. విశ్వాసమును బట్టి 21 అండి, 21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం. ఇందాక యోసేపుకి ఏ కాలం వచ్చింది, అవసానం. ఇక్కడ కూడా అవసాన కాలం ఉంది. యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని, అదేంటి చేతి కర్ర మొదల మీద ఆనుకోవటం ఏంటి, యోసేపుకు అవసానం వచ్చింది, యోసేపు కూడా కుమారుల్ని దీవించాడు. అక్కడ ఆయన ఆనుకోలేదే, అక్కడ ఆయనకి చేతి కర్ర ఉన్నట్టుకో లేదే అసలు 22లో. అవసాన కాలం ముందు యోసేపు దగ్గర ఉపయోగించని చేతి కర్ర అనే పదప్రయోగాన్ని యాకోబు దగ్గర ఎందుకు ఉపయోగించారు? చేతి కర్ర ఎప్పుడు ఉపయోగిస్తారు చెప్పండి ఎవరైనా? అది కదా, కాలు కుంటేట. అంటే బహుశా
మేబీ చచ్చిపోయేదాకా కూడా ఆయనకు ఆ ఇంపాక్ట్ అలా పడుతూనే ఉంది ఆయన లైఫ్లో, ఆ ఎఫెక్ట్ అలా కొడుతూనే ఉంది ఆయనకి. అందుకని చేతికర్ర అనే పదం పితరుల దగ్గర ఎక్కడా ఉపయోగించిన పదప్రయోగాన్ని యాకోబు దగ్గర ఉపయోగిస్తాడు అపోస్తలుడైన పౌలు మనకి ఇక్కడ. అంటే ఎప్పుడైతేనండి కాలు కుంటటం స్టార్ట్ అయిందో దేవుడు అంటే ఏంటో అర్థమైందండి. ఎప్పుడు అర్థమయ్యాడు దేవుడు? దెబ్బ కొట్టబడినప్పుడు దేవుడు అర్థమయ్యాడు. కంప్లీట్గా మారిపోయాడండి అప్పటి నుంచి. మారు మనస్సు అంటే ఇది ఇలా ఉంటుంది ఇప్పటి నుంచి. ఎలానో తెలుసా? అబద్ధాలు ఆడటం మానేశాడు. ఇందాక తండ్రి దగ్గర అబద్ధాలు ఆడాడే, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధం ఆడమన్నా కానీ ఆడటం, అబద్ధాలు ఆడటం మానేశాడు. నెక్స్ట్ థింగ్, మోసం చేయటం కూడా మానేశాడు పూర్తిగా. మీరు 32 వరకు జాగ్రత్తగా చూడండి. లేయాని చీటికి మాటికి ద్వేషించేవాడు, కానీ 33 తర్వాత నుంచి ద్వేషించిన లేయాని కూడా ప్రేమించడం ప్రారంభించాడు. ఎంతగా మారు మనస్సు వచ్చిందో తెలుసండి ఆయన లైఫ్లో. 33వ అధ్యాయానికి రండి, ఆదికాండము. అంటే మారు మనస్సు అంటే ఏంటో ఈ మహానుభావుడే మనకు చూపించేది. అందరూ తప్పులు చేస్తారండి, కానీ దాన్ని సరిదిద్దుకున్నాడు గొప్పోడు అవుతాడు ఎప్పటికైనా. చదవండి ఒకసారి 33వ అధ్యాయం 1 చదవండి. 1 యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చి చుండిరి. ఎంతమంది అట? 400 మంది. మీరు ఒకప్పుడు చూడండి 27వ అధ్యాయంలో చూడండి, ఏశావు ఒక్కడికి భయపడి పారిపోతాడు. ఎంతమందికి భయపడి చెప్పండి? ఏశావు ఒక్కడు ఏం చేస్తాడో అని భయపడి పారిపోతాడు. కానీ ఇక్కడ ఏశావే కాదు, 400 మంది వస్తున్నా భయం అనే పదం ఆయన జీవితంలో లేదండి. మీరు ఎప్పుడైనా భయపడుతున్నారా? ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎప్పుడు భయపడకండి. నిజంగానంటే వాక్యంలోనికి రాకముందు ఎన్నోసార్లు భయపడేవాళ్ళం. నా బాగా గుర్తు, వాక్యంలోనికి రాకముందు నేను కూడా చాలా భయపడేవాడిని. వాక్యంలోకి వచ్చిన తర్వాత ఒకసారి నా బాగా గుర్తు, వేషం మార్చిన దెయ్యం అని ఒక సభ జరిగింది నాది. నేను వెళ్ళకముందే అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఆవిడ్ని చంపేసి వాళ్ళ ఆయన ఉరేసి రావి చెట్టు కింద పాతెట్టేశాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆ ఊర్లో కొన్ని రోగాలు వస్తున్నాయి. అందుకని నా చేత సబ్బు పెట్టించాడు అక్కడ తమ్ముడు. అందరూ భయపడట, కనీసం రాత్రిపూట బాత్రూంలో కూడా వెళ్ళట్లేదంట. అక్కడ చెంబులు పట్టుకొని వెళ్తుంటారు కదా పల్లెటూరులో, ఆపేశారు. సాయంత్రం 6 అయితే పురుగు కనపడట్లా. అందుకని నాతో 3 రోజులు సభలు పెట్టించారు. వాళ్ళకి ధైర్యం రావడానికి నేను ఏం చేశానంటే, 2 రోజులు శ్మశానంలో పడుకున్నాను నేను. కరెక్ట్గా ఆ రావి చెట్టు సమాధి పైనే పడుకున్నాను నేను. మంచమే పడుకున్నాను నేను. అడగండి, కన్వీనర్ వాళ్ళు చెప్తారు. ఎవరు లేరు నా వైపు. 1 నీళ్ళ బాటిల్ ఒకటి పెట్టండి తమ్ముడు, వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయా, ప్రశాంతంగా దోమలు తిరగట్టుకొని పనుకుండిపోయా. 3 రోజులు అక్కడే పనుకున్నాను. వాక్యం అర్థమైన తర్వాత భయం పోయింది. మీరు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, మీకు మారు మనస్సు వచ్చింది అన్నట్టు అర్థమైందంటే దేనికి కేర్ కూడా చేయరు అసలు. మీరు ప్రపంచంలో ఏ శక్తికి కేర్ చేయరు. మీరు దేనికి మాత్రమే భయపడతారంటే దైవశక్తికి మాత్రమే భయపడతారు మీరు. ఆ గుణం మీకు అబ్బాలి. ఇప్పటికీ కొంతమంది ఉంటారు, బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళ అమ్మని తీసుకుపోతారు, సిగ్గుండాలి. ఇంకా కొంతమంది బాత్రూమ్లకి చీకటి ఉంటే భయం, వాళ్ళకి బల్లిని చూస్తే భయం కొంతమందికి. ఉండకూడదండి. ధైర్యం నిలువెల్లా నింపుకోవాలి. అపోస్తలుడైన పౌలు చూడండి, ఎంతమంది కొడుతున్నా, చంపుతున్నా, కత్తి తీసుకొచ్చి చంపేస్తామన్నా సరే పత్రిక రాసుకుంటాను ఒక 2 నిమిషాలు అన్నాడు అంతే. చావుకు కూడా భయపడకూడదండి. ఆ గుణం వచ్చింది. అప్పటిదాకా ప్రతిరోజు భయపడేవాడు యాకోబు. అన్నను చూస్తే భయం, అన్న కొట్టేస్తాడని భయం, అన్న చంపేస్తాడని భయం, లాబానుకు తెలిస్తే లాబాను వచ్చి ఏం చేస్తాడో అని భయం. అందరికీ భయమే. ఎప్పుడైతే సూర్యోదయం కలిగిందో ఆయన జీవితంలో భయపడతాం మానేశాడు. 400 మంది రౌడీలు ఎదురు నిలబడ్డాడండి. పోతే పోయింది ఏదో ప్రాణం అనుకున్నాడండి. చదవండి ఏం చేశాడు కింద. 33వ అధ్యాయము మనం ఎక్కడ చదువుదామంటే 3 చదువుదాం. 3 చదువుదామండి. 33:3. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలన సాగిలిపడి. అంటే వీడికి 20 ఏళ్ళైనా పగ సావలేదు. వీడికి ఎవరికి 20 ఏళ్ళైనా పగ సావలా. అందుకని ఏం చేశాడంటే తగ్గించుకోవడంలో తప్పులేదు అనుకున్నాడు. ఒకప్పుడు పారిపోయా, ఏం సాధించా, మా అమ్మ మాటిని పారిపోమని చెప్పింది ఎవరమ్మా పారిపోమని చెప్పింది? వాళ్ళ అమ్మేగా. వాళ్ళ అమ్మ మాటిని పారిపోయాడు. కోపం ఏమైనా తగ్గిందా? అంటే రిబ్కా అమ్మ మాటల వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా యాకోబు జీవితంలో? జరగల. ఇక అర్థమైపోయింది, మా అమ్మ మాటలో మా అయ్య మాటలో కాదు వినేది నేను. ఎవరి మాటలు వినాలి? దేవుడి మాటలు వినాలనుకున్నాడు.
వాళ్ళ అమ్మ మాటలు పక్కన పెట్టాడు. ఇక వాళ్ళ అమ్మ నుంచి కాలు వస్తే నీ శవం కూడా అయిపోతాను అనిపించింది ఆయనకి. అందుకని పక్కన పెట్టేసి దేవుడి మాటలు వినేసి తగ్గించుకునే వాడు బాగుపడతాడన్న మానసిక వాక్యాన్ని అంగీకరించి ఎన్నిసార్లు వంగాడట? 7 మార్లు నేలన సాగిలపడ్డాడు. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొని పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని, అంటే 20 ఏళ్ళు చెయ్యలేనిది 2 నిమిషాల్లో సాధించాడండి. 20 ఏళ్లలో అతని పగ చల్లారలేదు. 2 నిమిషాలు తలకాయ దించేశాడు అతని కింద. 20 ఏళ్ల పగ 2 నిమిషాల్లో ప్రేమగా మారిపోయింది. మారు మనస్సు వచ్చినోడు మొట్టమొదట చేసే పని ఏంటో తెలుసా? మళ్ళా చెప్తున్నా, మారు మనస్సు పొందుకున్నోడు మొట్టమొదట చేసే పని ఏంటంటే తన శత్రువుల్ని మిత్రువులుగా చేసుకుంటాడు. ఫస్ట్ దావీదు కూడా అంతే. చూడండి, సౌలుని మిత్రువుని చేసుకున్నాడు. ఏడు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అందరూ శత్రువులేనంటారా? నిజంగా మీలో మారు మనస్సుకు తగిన ఫలం వస్తుంది అని తెలియాలంటే సింపుల్ అండి. మీరంటే గిట్టరో, ఎవరికి మీరంటే పడదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పీస్ డీల్, సమాధానం ఏర్పాటు చేసుకోండి. మీకు శత్రువులకి ఉండకూడదు. యాకోబుకి అర్థమైపోయిందండి, ఎందుకురా ఇవన్నీ మనకి, ఎందుకు అన్నతో శత్రుత్వం, ఆడితే ఎందుకు అసలు నాకు శత్రుత్వం? ఆ రోజు ఏదో మోసం చేసి వాడి దగ్గర నుంచి కొన్ని లాక్కున్నాను అంతే కదా. ఆ రోజే నేను ఆడి కాళ్ళ మీద పడిపోయి అన్న క్షమించని ఉంటే బాగుండేదేమో. 20 ఏళ్ళు దూరంగా వెళ్ళిపోయి బతికాను, కానీ వాడు ఏం మారాడు? వాడు నా మీద ఏం కోపం చల్లారింది? లేదే. పగ పోవాలంటే ఒకటే, వాడి కాళ్ళ మీద పడిపోదాం, తగ్గించుకుందాం అనుకున్నాడండి. ఆ తగ్గింపు చూపించాడు. 2 నిమిషాల్లో శత్రువు ఏమైపోయాడండి? నిప్పు కణకలు కాస్త మంచు గుళికలుగా మారిపోయినాయండి. ఎవరిలో? రగిలే నిప్పు రవ్వలు మంచు తుఫాన్లా మారిపోయింది ఒక్క దెబ్బకి, అలా సాగిల పడినప్పుడు. మీరు కూడా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద కోపం కనుక పడితే, మీ ఆయన అయినా సరే, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు తగ్గిపోండి. ఎలాంటి కోపమైనా సరే ఒక్కసారి తగ్గి చూడు. నువ్వు ఎలాంటి కోపమైనా సరేనండి 2 నిమిషాల్లో ప్రేమ జల్లులు కురిపిస్తుందండి తగ్గింపుతనం. యేసుప్రభు వారి జీవితం తెలుసు. ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా ఇద్దరు శత్రువులు మిత్రులు చేసి చచ్చిపోయాడు. ఆయన హెరోది గాడి కన్నా పిలాతుకి అస్సలు పడేది కాదట. యేసు సిలువ వేసేటప్పుడే వాళ్ళిద్దరు మిత్రులు అయ్యారట. అంటే యేసు జీవితాన్ని కానీ ప్రవక్తల జీవితాలను కానీ చూడండి, వాళ్ళు ఎవరితోనూ పగలుండే కాదండి. వాళ్ళకి పగలుంటే తగ్గించేసుకునే వాళ్ళు. చూడండి, ఇంకో గుణం కూడా వచ్చిందండి ఆయనకి. చూడండి ఒకసారి ముగించుకుందాం ఇది. 5 ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీళ్ళు విడిచారు. 5వ వచనం, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు నీ సేవకుని దయచేసిన పిల్లలే అనిరి. ఆ నెక్స్ట్ పిల్లల్ని కూడా సాగిలపడమంటారు. ఆ తర్వాత మనకి 8వ వచనం చదవండి. 8, ఏశావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకు అని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో. ఒకప్పుడు లాక్కోవటం తప్ప ఇవ్వటం తెలియదు అయ్యగారికి. ఒకప్పుడు ఏం చేసేవాడు? ఇన్ని పెట్టి అన్ని లాక్కునేవాడు, ఇన్ని చిక్కుడుకాయలు పెట్టి జ్యేష్ఠత్వం లాగేసుకునేవాడు. కానీ ఇప్పుడు లాక్కోవటం లేదు, ఇక ఇవ్వటం నేర్చుకున్నాడు. అన్నా, నేను సంపాదించి వచ్చిందంతా నీకు ఇచ్చేస్తున్నా పోన్నా అనేసాడండి. అంటే గుణం మారుతుంది చూడండి. ఒకప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. ఒకప్పుడు భయపడేవాడు, ఇప్పుడు భయపడటం ఆపేశాడు. ఒకప్పుడు తగ్గింపు లేదు, పారిపోవటమే ఉండేది. ఇప్పుడు పారిపోవటం ఆగిపోయింది, తగ్గింపుతనం వచ్చింది. ఒకప్పుడు లాక్కునేవాడు, ఇప్పుడు ప్రేమించేవాడు. ఒకప్పుడు రాహేలుని లేయాని ఇద్దరిని అసమతుల్యంగా ప్రేమించేవాడు, కానీ ఇప్పుడు సమానంగా ప్రేమించి ఇంకెంత మారాడో తెలుసా? సొంత కూతుర్ని రేప్ చేస్తారండి తర్వాత అధ్యాయంలో. దీనాని ఏం చేస్తాడు? దీనాని షెకెము రాజు రేప్ చేస్తాడు. వాణ్ణి కూడా క్షమించేస్తాడు చివరికి. వాణ్ణి కూడా క్షమించేస్తాడంటే ఎంత ప్రేమ గుణం నేర్చుకున్నాడు చూడండి. నడక మారింది అతనిది, చూపు మాట కూడా మారింది చూడండి. మాట ఏమన్నాడు? నా ప్రభువా, ఎవరిని? నీ దాసుని అంటున్నాడు అన్న ముందు. ఎంత తగ్గింపుతనం. చివరికి ఫరోకి కూడా దేవుడి గురించి తెలియజేస్తాడండి. అంటే మారు మనస్సు అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉండాలి. అప్పుడప్పుడు ఆ పేరంలో యాడ్లు చూడండి, గతంలో నల్ల కర్రీబొమ్మని చూపిస్తాడు వాడు. ఇది వాడితే వారం రోజులకి ఏమైపోతాట? తెల్లగా కనబడతారట ఆ పేరంలో ఏదో వాడితే. మార్పు ఉండాలి కదా, మార్పు ఉండాలా లేదా? ఇప్పుడు మనం ఉన్నాం,
బాప్తీసం పొందకముందు అదే కర్రీముఖం, ఇప్పుడు అదే కర్రీముఖం. కర్రీముఖం అంటే ఇహలోకంలో కర్రీముఖం గురించి మాట్లాడట్లేదు నేను. రంగు దేవుడిచ్చేది, ఇహలోకపు రంగుల గురించి కాదు, ఆధ్యాత్మిక రంగుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఒకప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నావు, ఇప్పుడు అంత దరిద్రంగా ఉన్నావు. ఏం మారావు చెప్పు? అప్పుడు సీరియల్, ఇప్పుడు సీరియల్. నీ బతుకులు ఏం మారా? నాకు తెలుసండి, మనలో అనేక మంది మారింది. ఏదైనా మారేమంటే ఒక్క విగ్రహారాధన ఒక్కటేనండి, అది కూడా విగ్రహాలను పూజించడం మానేం. మిగతా అన్నీ కంటిన్యూ అయిపోతున్నాయి మన లైఫ్లో. ఇది కాదు తగిన ఫలం అంటే. అందుకని యేసుక్రీస్తు వారు చాలా కఠినమైన మాట, ఒక మాట అన్నాడు ఆయన. చూడండి ఎంత కఠినమైన మాట అన్నాడు. మత్తయి సువార్తకు వస్తారు రండి. మత్తయి సువార్తకు వస్తే మనందరికీ లూకా సువార్త, మత్తయి సువార్త అన్నిట్లో చదువు. సరే మత్తయి 3:7 తీయండి ఒకసారి. మత్తయి 3:7. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, ఏం పొందవచ్చుట చూశారు? బాప్తీసం. బాప్తీసం పొందడానికి వస్తున్నారు కానీ ఇలా బతుకులు బాగాలేదట, పంట అయిపోయి. పొందవచ్చుట చూచి, అదేంటండి బాప్తీసం పొందడానికి వచ్చినాడు మంచోళ్ళ కాదా? వాళ్ళని ప్రేమించాలా లేదా? కానీ ఇక్కడ ఏమన్నాడు చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. అంటే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించకుండానే బాప్తీసానికి వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నారు. మరి మనం కూడా ఆ బాప్తే. మారు మనస్సు అంటే క్లియర్గా తేడా ఉండాలి. అంటే నిన్ను చూసి నీ పొరుగుడు చెప్పాలి, వీళ్ళు ఏదో మార్పు వచ్చిందిరా. బాప్తీసం దగ్గర నుంచి ఇటు కంప్లీట్గా ఏదో చేంజ్ అయ్యాడురా, ఒకప్పట్లో ఇటు మాటలు లేవురా అని నీ గురించి నీ పొరుగువాడు సాక్ష్యం చెప్పగలగాలి. అది మారు మనస్సు అంటే. కానీ ఈరోజు మన గురించి అడిగితే నీ గురించి చెప్తాడు, చెవులు మూసుకునే అంత ఘోరమైన మాటలు చెప్తారు ఈరోజు మన గురించి. అలా ఉండకూడదండి మనం. కాబట్టి మారు మనస్సు అంటే ఎవరిలా ఉండాలి? యాకోబులా. పూర్వాన్నంతటి పాతెట్టేశాడు. 33వ అధ్యాయంలో ఒక కంప్లీట్ ఒక ఇశ్రాయేల్గా మారాడు. ఎందుకంటే పేరు కూడా మారిపోయింది అతనికి. ఏం పేరు? ఇశ్రాయేల్. ఇక యాకోబు కాదు ఇక ఆయన. నీ జీవితంలో కూడా అంతే. ఫస్ట్ హాఫ్ ఎలాగో గడిచిపోయింది, దాన్ని వదిలేసేయండి. మన జీవితంలో ఫస్ట్ హాఫ్లు చాలామంది చాలా డార్క్ షేడ్స్లో ఉన్నాయి. మనవి బతుకులు బాగా మనవి చాలామందికి. మగాళ్ళు అయితే అమ్మాయిలని, అక్రమ సంబంధాలని, మద్యాలని. ఇక్కడ కూడా మద్యం తాగిన వాళ్ళు ఉన్నారు, లేదా ఒకప్పుడు మందు తాగిన వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు. సిగరెట్ తాగిన వాళ్ళు. సరే గతం అంతా వదిలేసేయండి. ఇక్కడి నుంచి అయినా కంప్లీట్ చేంజ్ ఓవర్ మీ లైఫ్లోకి రావాలి. అప్పుడు మీరు మారు మనస్సు పొందిన వాళ్ళతో. లేదంటే గొడ్డలి చెట్ల వేరున పెట్టబడింది, చేట ఆయన చేతిలో ఉంది, పొట్టు నరకానికి వెళ్తుంది, గింజ కొట్టుకెళ్తుంది. మీరు కొట్టుకోలోకి వెళ్తారో అగ్నిలోనికి వెళ్ళిపోతారో మీ చాయిస్. మీకు వదిలేస్తున్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, యాకోబు జీవితాన్ని మేము ఆలోచిస్తున్నాను. ఒక కంప్లీట్ చేంజ్ ఓవర్, ఒక కంప్లీట్గా. ఒకప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అమ్మ చెప్పిన మాట నా వినేసి ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దానివల్ల సమాధానం రాలా ఆయన లైఫ్లో. మీరు చెప్పిన మాటలు ఎప్పుడైతే నాడో సమాధానం వచ్చింది. శత్రువు కూడా మిత్రువు అయిపోయాడు. అన్నని సంపాదించుకోగలిగాడు, సమస్తాన్ని సంపాదించుకోగలిగారు. జీవితంలో మీకోసం చాలా మారాడు. మా జీవితాలు కూడా అలా మారు మనసు పొందులాగున మాకు తగిన ఫలాలను అనుగ్రహించమని యేసుప్రభువు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సంతోషం పిల్లలు, సెలవు.